డ్రామా స్టార్టింగ్లో యూన్చెన్ ఒక అమ్మాయి చేయి పట్టుకుని ఏడ్చుకుంటూ రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కంగారుగా, నువ్వు ప్రశాంతంగా ఉండు, నీకు ఒళ్ళు బాగోలేనట్టుగా ఉంది, నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్తుంది. కానీ అతను తనని ఆపేసి దగ్గరికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తను అతన్ని అడ్డుకుంటూ, నువ్వు నన్ను గుర్తుపట్టగలవా, కనీసం నా పేరైనా నీకు తెలుసా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావని అడుగుతుంది. మిస్టర్ యూన్చెన్ తన వైపు చూస్తూ, నాంజీ, నేను నిన్ను చనిపోయినా మర్చిపోలేను అని చెప్పి తనని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక నాంజీ తన అత్తయ్యతో కలిసి ఒక చోటికొస్తుంది. అత్తయ్య తనతో, నీకు నీ సొంత కుటుంబం దొరికినా నువ్వు ఇంకా ఆ లూ ఫ్యామిలీలోనే ఎందుకుంటున్నావు అని అడుగుతుంది. దానికి నాంజీ, వాళ్ళు నన్ను అడాప్ట్ చేసుకొని ఆశ్రయం ఇచ్చారు, అందుకే నేను ఆ ఫ్యామిలీకి దూరంగా వెళ్ళలేను అని అంటుంది. అత్తయ్య, ఇప్పుడు వాళ్ళ సొంత కూతురు తిరిగి వచ్చేసింది, ఆ ఫ్యామిలీలోని ప్లేస్ ఏంటో నీకు బాగా తెలుసు, నువ్వు వాళ్ళ కోసం ఎంత చేసినా వాళ్ళు నీకు థ్యాంక్స్ కూడా చెప్పరు, అయినా నువ్వు పెద్దదాని అయిపోయావు, నీ లైఫ్ని ఇలా వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఇదిగో ఈ కార్డు తీసుకో, ఈరోజు నీ కోసం ఒక సర్ప్రైజ్ బుక్ చేశాను అని చెప్పి తనని ఒక రూమ్లోకి నెట్టేస్తుంది. ఆ రూమ్లో ఒక అబ్బాయి ఉంటాడు. అతను, మిస్, నేను నీకేమైనా హెల్ప్ చేయాలా అని అడుగుతాడు. అతన్ని చూసిన నాంజీ షాక్ అవుతుంది. ఇక్కడ మిస్టర్ యూన్చెన్ని అతని బట్లరు కూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. లూ కోపంగా బట్లర్ మీద అరుస్తూ, ఎవరి మాట విని నువ్వు ఈ పని చేశావని అంటాడు. బట్లరు, తాతయ్య గారు తొందరలోనే మీ బేబీని చూడాలనుకుంటున్నారు, అందుకే తప్పక నేను మీకు ఆ డ్రింక్ తాగించాల్సి వచ్చింది అని చెప్తాడు. లూ కోపంగా బట్లర్ని అక్కడి నుంచి వెళ్ళగొడతాడు. ఇక్కడ నాంజీ ఆ రూమ్లోని అబ్బాయిని మాటల్లో పెట్టి వెంటనే బయటికి వచ్చేస్తుంది. సరిగ్గా అదే టైంలో రూమ్ బయట ఉన్న మిస్టర్ యూన్చెన్ తనని కోపంగా చూస్తాడు. రూమ్ లోపల నుంచి, మీ స్నానానికి నీళ్లు రెడీ అయ్యాయి, లోపలికి రండి అని సౌండ్ వస్తుంది. నాంజీ లూకి సైగ చేస్తూ, నేను అలాంటిది ఏమీ చేయడం లేదు అని చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ కోపంలో ఉన్న మిస్టర్ యూన్చెన్ వెంటనే తన చేయి పట్టుకుని తన రూమ్లోకి తీసుకెళ్ళిపోతాడు. ఆ నైట్ జరిగిన దానివల్ల వాళ్ళిద్దరి లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ డే నాంజీ కళ్ళు తెరిచి లేవబోతూ ఉండగా యూన్చెన్ తన చేయి పట్టుకుని ఆపేస్తాడు. నువ్వు నా నుంచి ఇలా అడ్వాంటేజ్ తీసుకుని వెళ్ళిపోలేవు, దీనికి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని నీకు అనిపించడం లేదా అని అడుగుతాడు. నాంజీ తన వైపు చూస్తూ మనసులో, నిన్న రూమ్లోకి నన్ను లాక్కొచ్చింది నువ్వు, నేను కాదు అని అనుకుంటుంది. యూన్చెన్, సరేలే, నువ్వు కూడా ఇక్కడికి ఆ పని కోసమే వచ్చావు కదా, అందుకేగా నిన్న నీ రూమ్ పార్ట్నర్ నిన్ను పిలిచాడు అని అంటాడు. నాంజీ తాను అలాంటి దాన్ని కాదని చెప్పాలని చూస్తుంది, కానీ నోరు పెగలదు. తనకి స్కూల్ డేస్ గుర్తుకొస్తాయి. నాంజీ ధైర్యం తెచ్చుకుని ప్లే గ్రౌండ్లో ఉన్న లూ దగ్గరికి తన లవ్ లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేయడానికి వెళ్తుంది. అంతలోనే నాంజీ చెల్లెలు అక్కడికి వచ్చి లూకి అతుక్కుని కూర్చుంటుంది. నువ్వు చాలా పార్ట్ టైం జాబ్స్ చేస్తావని విన్నాను, అందుకే నీకు డేటింగ్ చేయడానికి టైం దొరకదేమో, నీకు డబ్బులు కావాలంటే నా దగ్గర తీసుకో, ఆ తర్వాత మనం బయటికి తిరగడానికి వెళ్దామని చెప్తుంది. లూ తన మాటల్ని ఇగ్నోర్ చేస్తూ నాంజీతో, నువ్వు నాకేదో చెప్పడానికి వచ్చావు కదా అని అడుగుతాడు. కానీ నాంజీ చెల్లెలు మధ్యలో దూరి, నా సిస్టర్కి నీతో మాట్లాడడానికి ఏమీ ఇంపార్టెంట్ మ్యాటర్ లేదనుకుంటా, నువ్వు నా వెనకాలే రా అని తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరి క్లోజ్నెస్ని చూసి నాంజీకి డౌట్ వచ్చి లవ్ లెటర్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక ప్రజెంట్ సీన్లో ఆ పొరపాటు ఇప్పటికీ నాంజీ మనసులో ఉంటుంది. అందుకే తను లూతో, సరేలే, నువ్వు కూడా ఇక్కడ ఈ పని చేస్తావు కదా, నీ సర్వీస్కి నేను పే చేస్తాను, తీసుకో, ఇందులో చాలా డబ్బులు ఉన్నాయి, దీంతో ఏదైనా మంచి జాబ్ స్టార్ట్ చేయి, ఈ చెత్త పని మానేసేయని క్యాష్ ఇస్తుంది. లూ ఆ డబ్బులు చూసి నవ్వుతూ, నాతో ఉన్నందుకు నీకు నా సర్వీస్ బాగా నచ్చినట్టుంది, అందుకే ఇన్ని డబ్బులు ఇస్తున్నావు, మళ్ళీ నాతో కంటిన్యూ చేయాలనుకుంటున్నావా అని ఆట పట్టిస్తాడు. దానికి నాంజీ, నీకు డబ్బులు ఇవ్వడమే నా పొరపాటు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయి అని ఆ కార్డ్ని లాక్కోవడానికి ట్రై చేస్తుంది. లూ తనని పట్టుకుని, ఈ నా పని అంత చెడ్డదేమీ కాదు, నీకు ఓకే అయితే నీతో నేను కంటిన్యూ చేస్తాను, నువ్వు నాకు ఇంకా ఎక్కువగా పే చేయని అంటాడు. నాంజీ కోపంగా, నా నొదులు ఇడియట్ అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లూ నవ్వుకుంటూ బెడ్ వైపు చూడగా అక్కడ చూసి, అంటే నీకు కూడా ఇది ఫస్ట్ టైం అన్నమాట, ఈసారి నిన్ను నా నుంచి దూరంగా వెళ్ళనివ్వను అని అనుకుంటాడు. అంతలో బట్లర్ వచ్చి, తాతయ్య గారు మాట్లాడాలంటున్నారు, మీ ఫోన్ ఎత్తడం లేదు సార్ అని ఫోన్ ఇస్తాడు. లూ ఫోన్లో తాతయ్యతో, ఇలాంటి చెత్త పనులు మళ్ళీ చేస్తే నేను ఈ లూ ఫ్యామిలీని వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని వార్నింగ్ ఇచ్చి కోపంగా వెళ్ళిపోతాడు. ఆ నైట్ ఒక పబ్లో నాంజీ కూర్చుని ఉంటుంది. తన అత్తయ్య వేరొకరితో ఫ్లర్ట్ చేయడం చూసి ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తుంది. అత్తయ్య దగ్గరకు వచ్చి, నీ ఫేస్ చూస్తూ ఉంటే నిన్న నైట్ నువ్వు సరిగ్గా నిద్రపోనట్టుగా ఉంది, నిన్నటి నైట్ ఎలా గడిచిందో నాకు కొంచెం చెప్పొచ్చుగా అని అడుగుతుంది.
దానికి నాంజీ, ప్లీజ్ అందరి ముందు అలాంటి మ్యాటర్స్ మాట్లాడకండి. ఇప్పటికే మా ఫ్యామిలీ కుదిర్చిన పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేయడం ఎలా అని నేను తల పట్టుకుని కూర్చున్నానని అంటుంది. దానికి అత్తయ్య, ఆ లూ ఫ్యామిలీ వాళ్ళ కోసం నువ్వు ఎందుకు అంతలా చేస్తున్నావు? అంతగా పెళ్లి చేయాలనుకుంటే వాళ్ళ సొంత కూతురికి చేయొచ్చుగా. సరే, ఆ బోరింగ్ విషయాలు వదిలేసాయి. పబ్కి ఎంజాయ్ చేయడానికి వచ్చాం. నీకు మంచి పార్ట్నర్ని వెతుకుతాను అని చెప్తుంది. నాంజీ వద్దని అంటూ ఉండగానే పబ్లోకి మిస్టర్ యూంగ్ చెన్ ఎంట్రీ ఇస్తాడు. అతను ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడంటే పబ్లోని అమ్మాయిలందరి చూపులు అతని మీదే ఉంటాయి. నాంజీ తనని చూసి షాక్ అవుతుంది. లూ వచ్చి కూర్చోగానే చాలామంది అమ్మాయిలు తనతో డ్రింక్ చేయడానికి దగ్గరకు వస్తారు. అత్తయ్య అది చూసి, అబ్బా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో చూడు, అమ్మాయిలందరూ అతన్ని ఇంప్రెస్ చేయడానికి ఎలా పడిపోతున్నారు అని అంటుంది. అంతలో లూ నాంజీ వైపు చూసి సైగ చేస్తాడు. అత్తయ్య, ఏంటి అతనికి ముందే తెలుసా అని అడుగుతుంది. నాంజీ, అవును, అతను నా స్కూల్ క్లాస్మేట్ అని చెప్తుంది. అత్తయ్య, ఏంటి తనేమైనా నీ ఎక్స్ బాయ్ ఫ్రెండా అని అడుగుతుంది. నాంజీ తన అత్తయ్యతో, అతను నన్ను లైక్ చేయడం లేదు, మీరు అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి అని చెప్తుంది. అత్తయ్య వెంటనే దాని అర్థం నువ్వే అతన్ని లైక్ చేస్తున్నావన్నమాట. సరే నా క్యూట్ లేడీ, నువ్వు ఇక్కడే కూర్చో, నేను నీకు హెల్ప్ చేసి వస్తాను అని చెప్తుంది. నాంజీ వద్దు అని అంటున్నా అత్తయ్య వినకుండా యూంగ్ చెన్ దగ్గరికి వెళ్తుంది. అలా అత్తయ్య వచ్చి, నువ్వు ఈ ఫ్యామిలీ యంగ్ మాస్టర్వి కదా, ఈ మధ్య బిజినెస్ బాధ్యతలు కూడా తీసుకున్నావు కదా అని అడుగుతుంది. యూంగ్ చెన్ కూడా, అవును, నేను నాంజీకి క్లాస్మేట్ని కూడా, కానీ నాంజీకి నా ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఐడెంటిటీ గురించి ఏమీ కూడా తెలియదు. ఇప్పుడు నేను తనకి చెప్పాలని కూడా అనుకోవడం లేదు అని అంటాడు. అత్తయ్య నవ్వుతూ, ఈ కాలం పిల్లల ఫ్లర్టింగ్ చాలా వెరైటీగా ఉంది, కానీ నాకు నీ ఐడియా నచ్చింది అని ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరూ అలా నవ్వుతూ మాట్లాడడం చూసి నాంజీకి జెలసీగా అనిపిస్తుంది. ఏంటి వీడు నా అత్తయ్యతో కూడా ఫ్లర్ట్ చేస్తున్నాడా, వీడు ఇంత వేస్ట్ గార్డ్లాగా మారిపోయాడా అని అనుకుంటుంది. వాళ్ళిద్దరూ నాంజీ వైపు రాగానే నాంజీ పట్టించుకున్నట్టుగా నటిస్తుంది. అత్తయ్య వాళ్ళిద్దరిని పక్క పక్కనే కూర్చోబెట్టి, మీరు మీ పాత మిగిలిపోయిన ముచ్చట్లని ఈరోజు పూర్తి చేసుకోండి, ఈసారి వెనక్కి తగ్గకండి, బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పి వెళ్ళబోతుంది. నాంజీ కూడా అత్తయ్యతో వెళ్ళడానికి ట్రై చేస్తుంది. యూంగ్ చెన్ తన చేయి గట్టిగా పట్టుకుని ఆపేస్తాడు. అత్తయ్య పక్కకు వెళ్ళి వెంటనే నాంజీ తాతయ్యకి ఫోన్ చేసి, తాతయ్య గారు, కట్నం సరిగ్గా రెడీ చేయండి, తొందరలోనే మన నాంజీ పెళ్లి జరగబోతుంది, తనకి మిస్టర్ పర్ఫెక్ట్ దొరికేశాడు అని చెప్పి వెళ్ళిపోతుంది. యూంగ్ చెన్ నాంజీని పట్టుకుని, నిన్న నైట్ నన్ను అస్సలు వదిలిపెట్టలేదు, ఇప్పుడేమో నన్ను చూసి చూడనట్టుగా ఇగ్నోర్ చేస్తున్నావా, ఇది అస్సలు బాగోలేదు అని ఆట పట్టిస్తాడు. నాంజీ దూరంగా ఉండమని తిడుతున్నా అతను వినకుండా నిన్నటి రాత్రి విషయాలని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాడు. నాంజీ నోరు మోయమని అడుగుతుంది. దానికి లూ, ఈరోజు నా టైంని నీకు ఇస్తున్నాను, నేను నష్టపోవాలనుకోవడం లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటే నాకు డబ్బులు పే చేయని అంటాడు. నాంజీ క్యూఆర్ కోడ్ చూపించమనగా లూ తన వీచాట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ ఇచ్చి తనని తన ఫ్రెండ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటాడు. నవ్వుతూ, ఈరోజు పెద్దగా కష్టపడకుండానే మంచి డబ్బులు సంపాదించాను, నీలాంటి క్లయింట్ రోజు దొరికితే నా లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది అని ఏడిపిస్తాడు. నాంజీకి ఒళ్ళు మండిపోతుంది. నువ్వు ఇంత చెత్తగా ఎలా తయారయ్యావు, బతకడానికి వేరే మంచి పనులే లేవా, ఈ పని ఎందుకు ఎంచుకున్నావని అరుస్తుంది. లూకి కూడా కోపం వచ్చి, దీనంతటికీ నువ్వే రీజన్, ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం నువ్వే నన్ను రిజెక్ట్ చేశావని అంటాడు. నాంజీ ఇగ్నోర్ చేయబోతూ ఉంటుంది. లూ తనని గట్టిగా పట్టుకుని, ఎందుకు నన్ను 5 ఏళ్ల క్రితం రిజెక్ట్ చేశావు, నా ప్రేమని ఎందుకు వదిలేశావు అని అడుగుతాడు. స్కూల్ రోజుల్లో లూ ఎప్పుడు తన చెల్లెలు అడిగిన బ్రేక్ఫాస్ట్ లంచ్ టైంకి తెచ్చి ఇచ్చేవాడు. స్కూల్ పిల్లలంతా వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారని అనుకునేవాళ్ళు. అది చూసిన నాంజీ తనకి దూరంగా జరిగిపోతుంది. నాంజీ కోపంగా, మన మధ్య అసలు ప్రేమే లేదు, నీలాంటి ఫాల్తూ ప్రపోజల్ని నేనెందుకు యాక్సెప్ట్ చేస్తాను అని అంటుంది. లూ కోపంగా, అది నీ తప్పు, ఆ రోజు నువ్వు నన్ను రిజెక్ట్ చేయకపోతే ఈరోజు మన లైఫ్ వేరేలాగా ఉండేది, మనకి పిల్లలు ఉండేవాళ్ళు, మనం కలిసి ఉండేవాళ్ళం, మన మధ్య ప్రేమ లేదా, మరి ఆ రోజు ఉన్నదేంటి, నువ్వు నన్ను ప్రేమించావని ఎందుకు ఒప్పుకోవడం లేదు, ఈ రోజు కూడా నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వకుండా ఇక నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నావా అని అరుస్తూ ఉంటాడు. నాంజీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా తన మనసు తన్ని చూడడానికి తప్పిస్తూనే ఉంటుంది. లూ గట్టిగా, నిన్న నైట్ జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని, మూమెంట్ని నువ్వు ఇలాగే మర్చిపోతున్నావా అని అరుస్తాడు. చుట్టూ ఉన్న జనం చూడడంతో నాంజీ, లూ నోరు మూసి, అంత గట్టిగా మాట్లాడకు, అసలు నీకేం కావాలి, ఇంకా డబ్బులు కావాలా, ఇస్తాను అని అంటుంది. లూ తన చేయి పట్టుకుని, నాకు డబ్బులొద్దు, నాకు నీ లైఫ్లో ఒక ప్లేస్, ఒక టైటిల్ కావాలి అని అంటాడు. నాంజీ, ఏంటి ఈ పిచ్చి మాటలు, మన మధ్య ఇలాంటి ఫీలింగ్స్ లేనప్పుడు ఈ బంధానికి టైటిల్ ఎలా వస్తుంది, నన్ను బుల్లీ చేయడం ఆపేసి అని విసుక్కుంటుంది. అంతలో అక్కడున్న ఒక అమ్మాయి వచ్చి లూతో, తను నిన్ను వద్దనుకుంటూ ఉంది,
నువ్వు నా దగ్గరకు వచ్చేసేయ్, నీకు టైటిల్ ఇస్తాను, అడిగినంత డబ్బులు కూడా ఇస్తానని ఆఫర్ ఇస్తుంది. లూ నాంజీతో నేను తనతో వెళ్ళమంటావా అని అడుగుతాడు. నాంజీ నీ చెత్త పనులతో నాకేం సంబంధం లేదు, నేనేమీ మాట్లాడను అని అంటుంది. లూ కోపంగా అమ్మాయిని వెళ్ళిపోమని చెప్తాడు. దాంతో తను లూని ఇన్సల్ట్ చేస్తూ డబ్బులిచ్చే నన్ను కాదని నిన్ను అసలు పట్టించుకొని ఈ అమ్మాయి కోసం నా ఆఫర్ని వదులుకుంటున్నావా, తను ఎలాగో నీ దగ్గరికి రాదు అని వెటకారం చేస్తుంది. ఆ మాటలు వినగానే నాంజీ తట్టుకోలేకపోతుంది. వెంటనే నోర్మోయ్, అతను నా మనిషి, తనకి దూరంగా ఉండు, అతను నీకంటే ఎంతో కెపాసిటీ ఉన్నోడు అని గట్టిగా క్లాస్ పీకుతుంది. తనని అలా వెనకేసుకొచ్చేసరికి లూ మనసులో మురిసిపోతాడు. నాంజీ లూ చేయి పట్టుకుని పద, నేను మా ఇంటికి తీసుకెళ్తున్నాను అని లాక్కెళ్తుంది. కట్ చేస్తే ఇంటి దగ్గర నాంజీ వాళ్ళ తాతయ్య కంగారుగా ఆ హీ ఫ్యామిలీ యంగ్ మాస్టర్ మన నాంజీని ఎలా లైక్ చేస్తాడు, వాళ్ళ తాతయ్య ఏమో ఎప్పుడూ కొట్టుకోవడం తిట్టుకోవడంలోనే ఉంటాడు, అలాంటి ఇంటి నుంచి మన అమ్మాయికి సరైన జోడీగా ఎలా వస్తాడు, ఆ అబ్బాయి నీడ కూడా మన నాంజీ మీద పడకుండా మనం తనని కాపాడుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. నాంజీ కజిన్ కూడా అందుకు సరేనంటాడు. అలా తాతయ్యతో, తాతయ్య గారు మీరు చెప్పేది 100% నిజం, మన నాంజీ గులాబీ పువ్వు లాంటిది, తన మీద ఈ ఫ్యామిలీ చెడు నీడ పడితే అది వాడిపోతుంది, మనం తనని కాపాడుకోవాలి అని అంటాడు. అంతలో నాంజీ అత్తయ్య కలక చేసుకుని మీరిద్దరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను యూన్చేని చూశాను, తను చాలా బుద్ధిమంతుడు, చాలా హ్యాండ్సమ్ కూడా, మన నాంజీకి తనే సరైన జోడి అని చెప్తుంది. తన కొడుకు అమ్మ నువ్వు లుక్స్ చూసి మనుషుల్ని ఎందుకు జడ్జ్ చేస్తావు, అతను మన నాంజీకి సరిపోడు, మనం తన కోసం వేరే మంచి అబ్బాయిని వెతకాలి అని అంటాడు. అత్తయ్య కోపంగా మీరిద్దరూ కలిసి నాంజీని బాధ పెట్టాలని చూస్తే నాకంటే చెడ్డవాళ్ళు ఉండరు, మీ చెత్త ప్లాన్లలో నేను చేరను అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. తాతయ్య కంగారు పడగా నాంజీ కజిను తాతయ్య గారు నా దగ్గర ఒక పర్ఫెక్ట్ ఐడియా ఉంది, దాంతో నాంజీని ఈ ఫ్యామిలీ నుంచి కాపాడుకోవచ్చు అని చెప్తాడు. ఇక్కడ నాంజీ యూన్చేని ఇంటికి తీసుకెళ్లగానే లూ తన మార్కులో తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు చెప్పు, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్ళావు కాబట్టి ఏదోటి చెయ్యాలి కదా అని అంటాడు. నాంజీ ఇది చాలా కష్టమైన పని, నువ్వు చేయగలవా అని అడుగుతుంది. లూ హ్యాపీగా ఖచ్చితంగా చేయగలను అని అంటాడు. నాంజీ సరే రేపు రెడీగా ఉండు, నీ పనికి నేను డబ్బులు ఇస్తానని అంటుంది. నెక్స్ట్ డే నాంజీ తనని తన ఆఫీస్కి తీసుకెళ్లి వర్క్ని అప్పగిస్తుంది. లూ నవ్వుతూ ఓహో నువ్వు నాతో ఆఫీస్ వర్క్ చేయించి డబ్బులు ఇద్దాం అనుకుంటున్నావా, నాకు ఇలా ఆఫీస్ పనులు చేయించే షుగర్ మమ్మీ అవసరం లేదు, నాకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని బయటికి వెళ్ళబోతాడు. నాంజీ అతన్ని ఆపి నేను నీ మంచి కోసమే ఇదంతా చేస్తున్నాను, నీకేంటి ప్రాబ్లం అని అడుగుతుంది. దానికి లూ నువ్వు పే చేసే పద్ధతి నాకు నచ్చలేదు, నేను పని చేస్తాను కానీ నాకు డబ్బుల రూపంలో కాకుండా వేరే రూపంలో పేమెంట్ కావాలి అని అంటాడు. నాంజీ ఏ రూపంలో కావాలి అని అడుగుతుంది. లూ తనకి దగ్గరగా వచ్చి నేను నీ చేయి పట్టుకోవాలి, నిన్ను కిస్ చేయాలి, ఇంకా చాలా చేయాలి, బహుశా ఈ కండిషన్స్కి నువ్వు ఒప్పుకోవనుకో అని అంటాడు. నాంజీ వెంటనే తనని పక్కకి నెట్టేస్తుంది. లూ సరేలే నేను వేరే షుగర్ మమ్మీని వెతుక్కుంటాను అని వెళ్ళబోతూ ఉంటే నాంజీ సరే నువ్వు ఇక్కడే ఉంటానంటే నీ కండిషన్స్ అన్నిటికీ కూడా నేను ఒప్పుకుంటున్నాను అని అంటుంది. లూ వెంటనే తన దగ్గరికి వచ్చి తర్వాత మాట మార్చకూడదు అని చెప్పి తనకి గట్టిగా ఒక కిస్ ఇస్తాడు. మన కాంట్రాక్ట్ సైన్ చేసినందుకు ఇది నా ఫస్ట్ బోనస్ అని చెప్పి మళ్ళీ కిస్ పెట్టుకుంటాడు. సరిగ్గా అప్పుడే నాంజీ స్టెప్ మదర్ చెల్లెలు ఆఫీస్కి వస్తారు. స్టాఫ్ వాళ్ళని ఆపడానికి ట్రై చేయగా లియు కోపంతో ఫ్యూచర్లో ఈ ఆఫీసు నాదే కాబోతుంది, అడ్డు తప్పుకోండి అని అరుస్తుంది. నాంజీ కంగారు పడి యూన్చేని తన ఆఫీస్ టేబుల్ కింద దాచిపెడుతుంది. తన అమ్మ లోపలికి వచ్చి ఏంటి టేబుల్ కింద ఏదైనా ఉందా అని డౌట్గా అడుగుతుంది. నాంజీ సర్దుకుంటూ అదేం లేదు మమ్మీ, మీరిక్కడికి ఉన్నట్టుండి ఎందుకు వచ్చారు అని అంటుంది. దానికి ఆవిడ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడడానికి వచ్చాను, ఇన్నాళ్ళు నువ్వు ఈ ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నా ఓకే, కానీ ఇప్పుడు మన సొంత కూతురు లియు అబ్రాడ్ నుంచి తిరిగి వచ్చేసింది కదా, తనకి బిజినెస్ ఎక్స్పీరియన్స్ కావాలి, అందుకే కంపెనీలోని పొజిషన్ని తనకి అప్పగించాలనుకుంటున్నాను అని చెప్తుంది. నాంజీ లూ టేబుల్ కింద ఉండి తనని కదిలిస్తూ ఉంటే ఏమీ అనలేక సైలెంట్గా వింటూ ఉంటుంది. లియు అబ్రాడ్ నుంచి వచ్చేసిందా అని అడుగుతుంది. మదర్ కూడా అవును ఈరోజే వచ్చింది అని అంటుంది. అంతలోనే లియు లోపలికొచ్చి ఎగతాళిగా అమ్మ నేను నీ ముందు నిలబడుంటే లేచి రెస్పెక్ట్ ఇవ్వాలనే కనీస జ్ఞానం కూడా తనకి లేదు అని అరుస్తుంది. టేబుల్ కింద ఉన్న యూన్చేన్ నాంజీ కదలకుండా తన కాలు పట్టుకుని ఉంటాడు. లియుని చూడగానే నాంజీకి స్కూల్ డేస్ గుర్తుకొస్తాయి.
స్కూల్లో యూన్చెన్ లియూ కోసం బ్రేక్ఫాస్ట్ని తెచ్చేవాడు. కానీ లియూ విసుక్కునేది. దాంతో లూ ఆ టిఫిన్ను నాన్జీకి ఇస్తూ దీనికిది నచ్చలేదంట, నువ్వు తీసుకో అని నాన్జీ మీద ప్రేమని దాచి ఇచ్చేవాడు. నాన్జీ అతని వంకే చూస్తూ ఉండేది. ప్రెజెంట్ సీన్లో నాన్జీ కుర్చీలో నుంచి లేవకపోవడంతో లియూ కోపంగా, నువ్వు ఎవరికి యాటిట్యూడ్ చూపిస్తున్నావు? ఈరోజు నీ దగ్గర ఉన్నది ప్రతిదీ నాదే అనే మాట మర్చిపోయావా? నువ్వు నావన్నీ లాక్కున్నావు, ఇప్పుడు ప్రతిదీ నాకు తిరిగి ఇచ్చేయాలి అని గట్టిగా అరుస్తుంది. నాన్జీ మనసులో బాధపడుతూ, అంటే మిస్టర్ యూన్చెన్ కూడా తన దగ్గర నుంచి నేను లాక్కున్నదేనా? అతను కూడా మళ్ళీ తన దగ్గరికే వెళ్ళిపోతాడా అని అనుకుంటూ ఉంటుంది. తన అమ్మ కూడా, నాన్జీ నీ సిస్టర్ మాటల్ని మనసులో పెట్టుకోకు, తను చాలా ఏళ్ళు అబ్రాడ్లో ఉండి కష్టపడింది, అందుకే కొంచెం చిరాగ్గా ఉంది, అయినా తను మన కూతురే కదా, మనం భరించాలి అని అంటుంది. లియూ నవ్వుతూ, అయినా నాన్న నీ పెళ్ళి మిస్టర్ వ్యాంగ్తో ఫిక్స్ చేశారు, మా ఫ్యామిలీ నీకు చేసిన వాటికి రుణం తీర్చుకోవాలనుకుంటే నువ్వు వెళ్ళి ఆ ముసలి వ్యాంగ్ని పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్తుంది. మిస్టర్ వ్యాంగ్ పేరు వినగానే టేబుల్ కిందన్న మిస్టర్ యూన్చెన్ కోపంతో బయటికి రావడానికి ట్రై చేస్తాడు. కానీ నాన్జీ అతని కిందకి నెట్టేసి అక్కడే ఉండమని సైగ చేస్తుంది. ఆఫీస్లో నాన్జీ లియూతో, ఆ మిస్టర్ వ్యాంగ్ అంత మంచోడైతే నువ్వే తనని పెళ్లి చేసుకోవచ్చు కానీ అడుగుతుంది. లియూ ఎగతాళిగా, మార్నింగ్ ఎక్కడ లేస్తాడో ఈవినింగ్ ఎక్కడ పడతాడో తెలియని తాగుబోతుతో నేనెలా పెళ్లి చేసుకుంటాను? అతను రోజంతా క్లబ్బుల్లో తిరుగుతూ జల్సాలు చేస్తూ ఉంటాడు, అతను నీలాంటి దానికే పర్ఫెక్ట్, నాకు కాదు అని అంటుంది. తన అమ్మ నాన్జీకి నచ్చ చెప్తూ, మిస్టర్ వ్యాంగ్ లైఫ్ కొంచెం రంగులమయంగా ఉన్నా అతనికి లేడీస్ని ఎలా రెస్పెక్ట్ చేయాలో బాగా తెలుసు, నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు, మీ డాడీ నేను ప్రతిదీ ఫిక్స్ చేశామని అంటుంది. లియూ, వచ్చే నెలలోనే నీ పెళ్ళి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది డాడీ డిసిషన్, పెళ్లి చేసుకుని తీరాల్సిందే అని బెదిరిస్తుంది. టేబుల్ కింద ఉన్న యూన్చెన్కి కోపం వచ్చి టేబుల్ మీద గట్టిగా చెయ్యి బాదుతాడు. ఆ సౌండ్కి లియూ టేబుల్ కింద ఏముంది అని డౌట్గా చూస్తుంది. నాన్జీ భయపడుతూ, ఏమీ లేదు, నా కాలు టేబుల్కి తగిలింది అని కవర్ చేస్తుంది. తన అమ్మ, ఈ రోజు వరకు నిన్ను ఏది కూడా అడగలేదు, ఒక్కసారి వెళ్ళి మిస్టర్ వ్యాంగ్ని కలిసి వచ్చేసేయని అడుగుతుంది. టేబుల్ కింద ఉన్న యూన్చెన్ బయటికి రావడానికి సైగ చేస్తూ, నువ్వు అతన్ని కలవడానికి వెళ్తే నేను బయటికి వచ్చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. నాన్జీ తనని కిందే నొక్కి పట్టి ఆపేస్తుంది. ఇంతలో తన అమ్మ సడన్గా గుండె పట్టుకుని అనారోగ్యంతో ఉన్నట్టుగా నాటకమాడుతూ ఉంటుంది. నాన్జీ కంగారుగా ఆవిడ్ని పట్టుకోగా ఆవిడ సెంటిమెంట్ ప్లే చేస్తూ, తర్వాత నువ్వు ఈ పెళ్లిని వద్దని చెప్పు, కానీ రేపు జరగబోయే నీ సిస్టర్ బర్త్డే పార్టీకి వచ్చి ఒక్కసారి అతన్ని కలువు, నీ అమ్మగా నిన్ను అడుగుతున్నాను అని అంటుంది. తల్లి పరిస్థితి చూసి నాన్జీ వేంగిని కలవడానికి ఒప్పుకుంటుంది. దాంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక నాన్జీ యూన్చెన్ని టేబుల్ కింద నుంచి బయటికి రమ్మంటుంది. కానీ లూ అలిగి, నువ్వు నిజంగానే అతన్ని కలవడానికి వెళ్తున్నావా అని అంటాడు. నాన్జీ, ముందు బయటికి రా, ఇందాక ఇక్కడికి ఎవరొచ్చారో గుర్తుపట్టావా? నీ ఫస్ట్ లవ్ వచ్చింది, నీకేమీ గుర్తు రాలేదా అని వెటకారం చేస్తుంది. దానికి యూన్చెన్, నా ఫస్ట్ లవ్ ఎవరో నాకు బాగా తెలుసు, అయినా నాకు కూడా బాగా గుర్తుంది, అయినా నిన్ను ఈరోజు ఎక్కడికి వెళ్ళనివ్వను, ఇక పార్టీకి వెళ్ళే ఆలోచన వదిలేసేయని అంటాడు. తను లేవబోయి కాళ్ళు తిమ్మిళ్ళు పట్టడంతో పడిపోబోయి నాన్జీని గట్టిగా పట్టుకుని, ఇంతసేపు కింద కూర్చున్నా కదా, నా కాళ్ళు పనిచేయడం లేదు అని అంటాడు. నాన్జీ నవ్వడంతో తనని మరింత ఏడిపిస్తాడు. లూ, నా కళ్ళ ముందే నువ్వు వేరే వాడిని కలవడానికి ఎలా వెళ్తావు అని అరుస్తాడు. నాన్జీ, నాకు ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు, దాన్ని క్యాన్సిల్ చేసుకోవడానికైనా నేను ఒకసారి వ్యాంగ్ని కలవాలి అని చెప్తుంది. లూ కోపంగా, నేను నిన్ను వెళ్ళనివ్వను, ఒకవేళ నువ్వు వెళ్లాల్సి వస్తే నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళాలి అని చెప్పి తనని గట్టిగా కిస్ పెట్టుకుంటాడు. నాన్జీ మనసులో, పార్టీలో లియూని చూడగానే లూ నన్ను వదిలేసి తన దగ్గరికే వెళ్ళిపోతాడేమో అని భయపడుతూ ఉంటుంది. అయినా ఒప్పుకొని నెక్స్ట్ డే తనని పార్టీకి తీసుకుని వెళ్తుంది. ఇక పార్టీలో నాన్జీ టెన్షన్గా ఉండడంతో లూ తనని నవ్విస్తూ, పార్టీకి వచ్చాం సరే, కానీ ఈ నైట్కి నాకు ఇచ్చిన ప్రామిస్ మర్చిపోకు అని గుర్తు చేస్తాడు. నాన్జీ తనని సైలెంట్గా ఉండమంటుంది. పార్టీలో లియూ యూన్చెన్ని చూడగానే, నువ్వు నా కోసమే వచ్చావు కదూ అని అంటుంది. యూన్చెన్ చాలా కూల్గా, నువ్వు ఎవరు, నేను నిన్ను గుర్తుపట్టలేదు అని మొహం మీదే అంటాడు. లియూ, నేను నీకు చెప్పకుండా అబ్రాడ్కి వెళ్ళిపోయానని నా మీద కోపంగా ఉన్నావా? నా మాట విను అని అంటుంది. లియూ మాటలకి నాన్జీ భయపడుతూ లూ చేయి గట్టిగా పట్టుకోవడం యూన్చెన్ గమనిస్తాడు. అతను నాన్జీ వైపు చూసి, ఏమైంది, ఎందుకు అంత భయపడుతున్నావని అంటాడు. లియూ ఫ్రెండ్స్ నాన్జీని చూసి, ఎంత సిగ్గులేని దానివి, నీ సిస్టర్ బాయ్ ఫ్రెండ్ని ఇలా పట్టుకుని నిలబడ్డావా? నిన్ను అడాప్ట్ చేసుకుని పెంచినందుకు లియూ బాయ్ ఫ్రెండ్ని లాక్కోవాలని చూస్తున్నావా అని తిడుతూ ఉంటారు. లియూ నటిస్తూ, ఆగండి, వీళ్ళిద్దరూ బయట అనుకోకుండా కలిసి ఉంటారు, అందుకే కలిసి వచ్చారులే అని కవర్ చేయబోతుంది. కానీ మిస్టర్ యూన్చెన్ ఇది ఎలాంటి పొరపాటు కాదు అని చెప్పి అందరి ముందు నాన్జీ చేతి మీద కిస్ పెట్టుకుంటాడు.
లియు షాక్ అవుతూ ఏంటిది, నువ్వు తనతో ఎలా ఉంటావని అరుస్తుంది. యూన్చెన్ ఎందుకు ఉండకూడదు, నేను తన దగ్గర జాబ్ చేస్తున్నాను, తను నా షుగర్ మమ్మీ అని అంటాడు. అది విన్న పార్టీలోని వాళ్ళందరూ షాక్ అవుతారు. లియు కోపంగా నువ్వు అతనికి అలాంటి జాబ్ ఎలా ఇస్తావు, నీ పొజిషన్ని ఇలా ఎలా బ్యాట్ చేసుకుంటున్నావని అంటుంది. దానికి నాంజీ నేనేమీ చేయలేదు, తనకి జస్ట్ ఒక మామూలు జాబ్ ఇచ్చాను అంతే అని అంటుంది. లియు ఫ్రెండ్స్ లూతో యూన్చెన్ నువ్వు లియు మీద కోపంతోనే ఇదంతా చేస్తున్నావు కదా, తను నేను వదిలేసి వెళ్ళిందని కుళ్ళుతోటే ఏడిపిస్తున్నావు కదా, స్కూల్లో మీరిద్దరూ లవ్లో ఉన్నారని అందరికీ తెలుసు అని అంటారు. లియు అమాయకంగా నటిస్తూ అవును యూన్చెన్ నన్ను క్షమించు, చెప్పకుండా వెళ్ళిపోయాను, ఇప్పుడు మనం మళ్ళీ కలిసిపోదామని అంటుంది. యూన్చెన్ తన వంక అసహ్యంగా చూస్తూ మనం అసలు ఎప్పుడైనా కలిసి ఉంటే కదా మళ్ళీ కలవడానికి, కళ్ళు తెరిచి నీ కలల లోకం నుంచి బయటికి రా, ఆ రోజుల్లో నీకు టిఫిన్స్ మోయడం జస్ట్ నా పార్ట్ టైం జాబ్ మాత్రమే, మన మధ్య ఎలాంటి డేటింగు లేదు, నేను నిన్నెప్పుడూ లవ్ కూడా చేయలేదు అని అందరి ముందు అంటాడు. ఆ మాటలు వినగానే నాంజీ షాక్తో లూ వైపు చూస్తూ ఉండిపోతుంది. అందరి ముందు యూన్చెన్ తనని రిజెక్ట్ చేయడంతో లియుకి పిచ్చి కోపం వస్తుంది. నాంజీని చూపిస్తూ నువ్వు మా బంధాన్ని తెంచడానికి చూస్తున్నావు, నువ్వు చాలా చెత్త పిల్లవి, నిన్ను వదిలిపెట్టను అని అరుస్తూ నాంజీని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. వెంటనే యూన్చెన్ లియుని వెనక్కి నెట్టేసి తనని తాకే ఆలోచన కూడా చేయకు, ఇకపై తనని ఇన్సల్ట్ చేస్తే నువ్వు సారీ చెప్పడానికి కూడా మిగలవని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. తర్వాత యూన్చెన్ నాంజీని ఒక ప్రైవేట్ రూమ్లోకి తీసుకెళ్ళి తనని కిస్ పెట్టుకోబోతాడు. నాంజీ తనని ఆపి నువ్వు నిజంగా లియుని లైక్ చేయడం లేదా, స్కూల్లో ఎప్పుడు తన వెనకే తిరుగుతూ టిఫిన్స్ మోసేవాడివి కదా అని అడుగుతుంది. లూ నవ్వుతూ నువ్వు ఎంత పెద్ద అమాయకురాలివి, ఆ టిఫిన్ నేను నీకే ఇచ్చేవాడిని కదా అని అంటాడు. నాంజీ తను తినను అని వెనక్కి నెడితే నువ్వు దాన ధర్మంలాగా నాకు ఇచ్చేవాడివి అని అంటుంది. దానికి లూ నువ్వు ఇప్పటికీ ఏమీ అర్థం చేసుకోలేదా, నేను తన దగ్గర పార్ట్ టైం జాబ్ చేసింది నిజమే, కానీ తెచ్చేటప్పుడు తనకి ఇష్టమైనది కాకుండా ఎప్పుడూ నీకు ఇష్టమైన ఫుడ్ మాత్రమే తెచ్చేవాడిని, నువ్వు కడుపు నిండా తినాలని నేను కావాలని అలా చేసేవాడిని, నేను నీకంటే తనని ఇష్టపడ్డానని ఎలా అనుకున్నావు అని నిజం చెప్పేస్తాడు. నాంజీ షాక్ అవుతూ మరి ఈ హెయిర్ బ్యాండ్ ఇది తనదే కదా, నీ దగ్గరే ఉంది అని అడుగుతుంది. దానికి నువ్వు గ్రౌండ్లో కూర్చుని నన్ను దొంగతనంగా చూసేదానివి, మర్చిపోయావా, ఒకరోజు నువ్వు అక్కడి నుంచి వెళ్తూ నీ హెయిర్ బ్యాండ్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయావు, నీ జ్ఞాపకంగా దాన్ని ఇన్నాళ్ళు నా దగ్గరే భద్రంగా ఉంచుకున్నాను అని అంటాడు. నాంజీ హ్యాపీగా అంటే నీకు స్కూల్ డేస్ నుంచే నేనంటే లైకా అని అడుగుతుంది. దానికి అవును, నీ డౌట్లన్నీ తీరిపోతే మనం మన ముచ్చట కంటిన్యూ చేద్దామా అని మళ్ళీ కిస్ పెట్టుకుంటాడు. అంతలోనే రూమ్ బయట నాంజీ స్టెప్ మదర్ అడుగుల సౌండ్ రావడంతో నాంజీ లూని తలుపు వెనుక దాచిపెట్టి డోర్ తీస్తుంది. మమ్మీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. ఆవిడ పార్టీలో లియు నీతో ఎలా బిహేవ్ చేసిందో నాకు తెలిసింది, దాన్ని బాగా తిట్టాను, దాని పెంపకం సరిగ్గా చేయలేకపోయాను, నువ్వు పెద్దదానివి కదా దాన్ని క్షమించేసాయి, అయినా పెళ్ళి వ్యాంగ్తో కుదిరినప్పుడు నువ్వు వేరే అబ్బాయితో ఎలా ఉంటావు అని మాట్లాడుతూ ఉంటుంది. తలుపు వెనక ఉన్న లూ నాంజీ చేతిని కొరుకుతూ ఏడిపిస్తూ ఉంటే నాంజీ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆవిడ ఏమైంది, రూమ్లో ఎవరైనా ఉన్నారా అని డౌట్ పడుతూ ఉంటుంది. నాంజీ ఎవరూ లేరు అని సర్దుకుంటుంది. ఆవిడ నా కొళ్ళు బాగోలేదు, మందులు దొరకడం లేదు, నాతో రాని సెంటిమెంట్ ప్లే చేసి తన రూమ్కి తీసుకెళ్తుంది. ఇక రూమ్లో నాంజీ మందులు వెతుకుతూ ఉండగా రూమ్లోని ఒక మత్తు వాసన వల్ల నాంజీ స్ప్రో తప్పి బెడ్ మీద పడిపోతుంది. వెంటనే లియు లోపలికొచ్చి ఇక నువ్వు మిస్టర్ వేంగ్తో పెళ్లికి నో చెప్పలేవు, నీ పని ఫినిష్ అని నవ్వుకుంటారు. లియు మమ్మీ లేట్ చేయకుండా ఆ ముసలి వ్యాంగ్ని ఇక్కడికి పంపించు అని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. కొద్దిసేపటికి మిస్టర్ వ్యాంగ్ ఆ రూమ్కి వచ్చి నవ్వుతాడు. ఇక నెక్స్ట్ డే స్టెప్ మదర్ హోటల్ స్టాఫ్ని మీడియాని తీసుకుని ఆ రూమ్ డోర్ని బద్దలు కొట్టుకుని లోపలికి వస్తుంది. మా ఇంట్లో పెరిగి మా పరువు తీసావు, అడాప్ట్ చేసుకున్నందుకు మా మొహానికి బొగ్గు పూసావు, దుప్పటి వెనుక మొహం దాచుకోకు, బయటికి రాని గట్టిగా అరుస్తూ డ్రామా చేస్తూ ఉంటుంది. ఇంకో రూమ్లో నాంజీ కళ్ళు తెరిచేసరికి తన ముందు మిస్టర్ యూన్చెన్ ఉంటాడు. పక్క రూమ్ నుంచి గొడవ వినపడుతూ ఉంటుంది. లూ నాంజీతో భయపడకు, నువ్వు సేఫ్గా ఉన్నావు, నిన్న నైట్ నువ్వు రాకపోయేసరికి నేను వచ్చి నిన్ను సేవ్ చేశాను, నీకు డ్రగ్స్ ఇచ్చి ప్లాన్ చేసిన వాళ్ళకే తగిన శాస్తి చేశాను అని చెప్తాడు. రియల్ ట్విస్ట్, నిన్న నైట్ లూ వచ్చి నాంజీని సేఫ్గా తన రూమ్కి తీసుకెళ్ళి ఆ మత్తులో ఉన్న బెడ్ మీద లియుని ఉంచుతాడు. అక్కడ తన అమ్మ వ్యాంగ్ని చూసి ఓ మీరే ఉన్నారా, మీరు ఎలాగో మా అల్లుడే కదా, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఏమీ సిగ్గుపడకండి బయటికి రండి అని నవ్వుతూ దుప్పటి లాగేస్తుంది. తీరా చూస్తే అక్కడున్నది తన సొంత కూతురు లియు. ఆవిడ షాక్తో నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అరుస్తుంది. లియు ఏడుస్తూ మమ్మీ ఈ ముసలి వ్యాంగ్ నా లైఫ్ని నాశనం చేశాడు అని మొత్తుకుంటుంది. లూ కావాలనే నాంజీని ఆ రూమ్ బయటికి తీసుకెళ్ళి తన అమ్మ చెల్లెలి నైజం నాంజీ కళ్ళకి కట్టేలాగా చూపిస్తాడు.
వ్యాంగ్ ఏడవకు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. లూ ఫ్యామిలీ కూతురువి నువ్వైనా ఒకటి, నాంజీ అయినా ఒకటి అని అంటాడు. లియు నేను నిన్ను పెళ్లి చేసుకోను అని ఏడుస్తూ ఉంటే తన అమ్మ అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, ఇక్కడ నాంజీ ఉండాలి కదా అని అరుస్తుంది. ఆ మాటలు విన్న నాంజీకి తన సొంత ఫ్యామిలీ ఎంత నీచమైంది, తనని బలి పశువుని చేయాలని ఎలా ప్లాన్ చేశారో పూర్తిగా అర్థమైపోతుంది. ఆ రూమ్ బయట నిలబడిన నాంజీని యూన్చేని చూసి మిస్టర్ వ్యాంగ్ బయటకొచ్చి ఎవరు మీరిద్దరు అని అడుగుతాడు. లియు కోపంగా నాంజీని చూపిస్తూ తనే మీ రియల్ ఫియాన్సే అని చెప్తుంది. వ్యాంగ్ నాంజీని కింద నుంచి పైదాకా చూసి నువ్వేమీ అంత అధ్వానంగా ఏం లేవులే, నేను ఈ పెళ్లికి రెడీ అని అంటాడు. యూన్చెన్ కోపంగా ఇంకోసారి నా నాంజీ పేరెత్తితే నిన్ను ప్రాణాలతో ఉంచను అని వార్నింగ్ ఇస్తాడు. వ్యాంగ్ నువ్వు ఎవడివి మధ్యలో, నేను నా ఫియాన్సీతో మాట్లాడుతుంటే నువ్వెంత కరుస్తున్నావు అని ఎగిరిపడతాడు. నాంజీ వెంటనే గట్టిగా నేను నీ ఫియాన్సీని కాదు, నా దగ్గరికి రాకు, దూరంగా పో అని అరుస్తుంది. అంతలో నాంజీ అమ్మొచ్చి నాంజీ ఎందుకలా మాట్లాడుతున్నావు, మేము నీ కోసం సెలెక్ట్ చేసిన మిస్టర్ వ్యాంగ్ ఈయనే కదా అని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. నాంజీ కోపంగా నిజంగానే ఇన్ని నా కోసమే సెలెక్ట్ చేశారా అని అడుగుతూ రూమ్లో ఉన్న లియు వైపు చూస్తుంది. ఆవిడ అడ్డంగా నిలబడి నిన్న నైట్ చిన్న పొరపాటు జరిగింది, అది మర్చిపో, మిస్టర్ వ్యాంగ్ చాలా మంచోడు, నిన్ను బాగా చూసుకుంటారు అని నమ్మిస్తుంది. నాంజీ అది పొరపాటే అయితే లియుకిచ్చి ఇన్ని పెళ్లి చేయండి, నాకు ఇలాంటి అభ్యంతరం లేదు అని దెబ్బ కొడుతుంది. లోపల నుంచి లియు ఏడుస్తూ నేను ఇన్ని పెళ్లి చేసుకోను, నిన్న నైట్ ఏం జరిగిందో నాకు గుర్తులేదు, ఎవరో నా మీద ప్లాన్ చేశారు అని అంటుంది. నాంజీ వెంటనే అయితే ఉండు, నేను ఇప్పుడే పోలీసుల్ని పిలుస్తాను అని ఫోన్ తీస్తుంది. తన అమ్మ కంగారుగా పోలీసుల కొద్దని ఆపేస్తుంది. మిస్టర్ వ్యాంగ్కి కోపం వచ్చి ఏంటి నన్నే పోలీసులకి పట్టిస్తారా, అసలు నన్ను ఈ రూమ్కి రమ్మని రాత్రి చెప్పింది మీ అమ్మ కదా, నన్నే ఇరికించాలని చూస్తే మీ ఫ్యామిలీ మిమ్మల్ని నాశనం చేస్తుంది అని అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాంజీ షాక్ అవుతూ అంటే నిన్న రాత్రి ఇదంతా నా కోసం మీరు వేసిన ప్లానా, నాతో ఇంత నీచంగా ఎలా బిహేవ్ చేస్తారు అని అంటుంది. ఆవిడ నోట మాట రాదు. నాంజీ యూన్చెన్తో పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటూ ఉంటే లియు వచ్చి అడ్డుపడుతుంది. నువ్వు ఎలా వెళ్తావు, వ్యాంగ్ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, నువ్వు అతన్నే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మా ఫ్యామిలీ నాశనం అయిపోతుంది అని అంటుంది. తన అమ్మ కూడా మేము నిన్ను పెంచి పెద్ద చేసినందుకు మా రుణం తీర్చుకో, జరిగింది మర్చిపోయి ఆ పెళ్లికి ఒప్పుకో అని ఒత్తిడి తెస్తుంది. నాంజీ కళ్ళ నీళ్లతో ఇంత జరిగినా మీరింకా నాతో ఇలాగే మాట్లాడుతున్నారా, అసలు నన్ను ఇన్నాళ్ళు ఎందుకు పెంచారో ఇప్పుడే నాకు అర్థమైంది అని అంటుంది. తన అమ్మ వెంటనే గుండె పట్టుకుని నాటకం మొదలు పెడుతుంది. నాంజీ కంగారు పడబోతూ ఉంటే యూన్చెన్ తన చేయి పట్టుకుని తనకేమీ కాలేదు, అది జస్ట్ నాటకం, పద వెళ్దామని నాంజీని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. లియు నాంజీ వెళ్ళిపోతే మనకి చాలా లాస్ వస్తుంది మమ్మీ అని అంటుంది. ఆవిడ కోపంగా నేను ఆ నాంజీని మన చేతుల్లో నుంచి జారిపోనివ్వను, నువ్వు చూస్తూ ఉండు అని అంటుంది. తర్వాతి సీన్లో నాంజీ నీళ్లలో నిండిన బాత్టబ్లో మునిగి ఉంటుంది. అది చూసి యూన్చెన్ కంగారుగా పరిగెత్తుకుని వచ్చి తనని నీళ్లలో నుంచి బయటికి తీసి ఏం చేస్తున్నావు, ఆ చెత్త మనుషుల కోసం నిన్ను నువ్వు చంపుకోవాలనుకుంటున్నావా అని అరుస్తాడు. నాంజీ తేరుకుని నేను చచ్చిపోవడానికి ట్రై చేయడం లేదు, నా మైండ్ని కూల్ చేయడానికి ఇలా చేస్తున్నాను, నేను ఒక డిసిషన్ తీసుకున్నాను, ఆ లియు ఫ్యామిలీతో నాకున్న ప్రతి బంధాన్ని ఈనాటితో తెంచేసుకుంటున్నాను, వాళ్ళకి దూరంగా నా సొంత లైఫ్ని స్టార్ట్ చేస్తాను అని చెప్తుంది. ఆ మాట వినగానే యూన్చెన్ ఫేస్లో నవ్వొస్తుంది. చాలా మంచి డిసిషన్ తీసుకున్నావు, నేను నీకు తోడుగా ఉంటాను, ఇప్పుడు మనం ఇద్దరం కలిసి మన సొంత ఫ్యామిలీని స్టార్ట్ చేద్దామని చెప్పి తను కూడా బాత్టబ్లోకి దిగి తనని గట్టిగా పట్టుకుని కిస్ పెట్టుకుంటాడు. ఆ నైట్ నాంజీ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే యూన్చెన్ తనని చూసి నవ్వుకుంటూ లేచి నిలబడతాడు. తన పాకెట్ నుంచి ఒక అందమైన ఎంగేజ్మెంట్ రింగ్ తీసి నాంజీ వైపు చూస్తూ మురిసిపోతాడు. వెంటనే తన బట్లర్కి ఫోన్ చేసి మన కొత్త విల్లాని శుభ్రం చేయించు, నేను తొందరలోనే అక్కడికి షిఫ్ట్ అవుతున్నాను అని చెప్తాడు. బట్లర్ హ్యాపీగా యంగ్ మాస్టర్ మీకు మీ మేడం దొరికేసిందా, ఆ విల్లాని మీ తాతయ్య గారు మీ పెళ్ళికి గిఫ్ట్గా ఇచ్చారు కదా అని అడుగుతాడు. దానికి యూన్చెన్ అవును అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ బట్లర్ వెళ్ళి తాతయ్యకి ఈ వార్తని చెప్తాడు. యంగ్ మాస్టర్కి తన వైఫ్ దొరికేసిందంట, తొందరలోనే పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లోకి షిఫ్ట్ కాబోతున్నారని. తాతయ్య హ్యాపీగా అమ్మయ్య, ఆ నాశరకం మనవడు చివరికి ఒక మంచి పని చేసి పెళ్లి కొప్పుకున్నాడు, ఇక లేట్ ఎందుకు, నేను ఆ అమ్మాయి ఇంటికెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడొస్తానని అంటాడు. బట్లరు ముందు యూన్చెన్కి ఈ విషయం చెప్దామని అంటాడు. తాతయ్య వద్దు, నేను తనకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను, తనకిష్టమైన అమ్మాయి ఇంటికి తాతయ్య స్వయంగా సంబంధం తీసుకొని వచ్చాడని తెలిస్తే వాడెంత హ్యాపీ అవుతాడో చూడాలి అని చెప్పి గ్రాండ్గా కట్నం గిఫ్ట్లు రెడీ చేయమని ఆర్డర్ వేస్తాడు. ఈ విషయం యూన్చెన్కి తెలియకూడదని కండిషన్ పెడతాడు. ఇక్కడ లియు ఇంట్లో మిస్టర్ లియుకి
వేంగ్ ఫ్యామిలీ సంబంధం క్యాన్సిల్ చేసుకుందనే నిజం తెలుస్తుంది. ఆయన కోపంగా తన వైఫ్ మీద విరుచుకుపడుతూ, ఆ వేంగ్ ఫ్యామిలీతో సంబంధం పోతే మనకి ఎంత లాస్ వస్తుందో తెలుసా, ఎలా క్యాన్సిల్ అవుతుంది అని అరుస్తూ ఉంటాడు. లియు కల్పించుకుని, డాడీ ఇందులో మమ్మీ తప్పేమీ లేదు, ఇదంతా ఆ నాంజీ చేసిన పని అని మళ్ళీ నాంజీ మీద వేసేస్తుంది. ఇక నాంజీ ఇంటికి రాగానే మిస్టర్ లియు కోపంగా తన ఫేస్ మీద ఫైళ్లు విసిరికొట్టి, నిన్ను అడాప్ట్ చేసుకుని ఇన్నాళ్ళు కంటికి రెప్పలాగా చూసుకుంటే మా పరువు తీస్తావా అని అరుస్తాడు. తన అమ్మ నాటకం ఆడుతూ మధ్యలో వచ్చి, పిల్ల కదా అలా అనకండి, నేను ప్రేమగా చెప్తాను అని నాంజీతో, నువ్వు వెళ్ళి వెంకికి సారీ చెప్పి పెళ్లికి ఒప్పుకో, అంతా సర్దుకుంటుంది అని అంటుంది. నాంజీ నవ్వుతూ, మిస్టర్ వ్యాంగ్, లియు నిన్న రాత్రి హోటల్ రూమ్లో ఒకే బెడ్ మీద ఉన్నారు, అలాంటప్పుడు నేను ఆ వ్యాంగ్ని పెళ్లి చేసుకోవాలా అని అంటుంది. తన డాడీ షాకింగ్గా లియు వైపు చూడగా లియు కవర్ చేస్తూ, డాడీ ఈ నాంజీనే నన్ను బలవంతంగా అక్కడికి తీసుకెళ్లి నా డ్రింకులో ఏదో కలిపేసింది, నన్ను నాశనం చేసి ఇప్పుడు నా మీదే బ్లేమ్ వేస్తుంది అని ఏడుస్తుంది. ఆయన నాంజీతో, నా కూతురు మీదే బ్లేమ్ వేస్తావా, మా కష్టాన్ని మట్టిలో కలిపేశావని తిడుతూ ఉంటాడు. నాంజీ కోపంగా, మీరు నా కోసం ఏం చేశారో ఎందుకు చేశారో నాకు బాగా తెలుసు, మీరు నన్ను అడాప్ట్ చేసుకున్నది మీ పబ్లిసిటీ కోసమే, మీ కంపెనీ మునిగిపోతున్నప్పుడు నాకు వచ్చిన స్కాలర్షిప్ మీద నన్ను అబ్రాడ్కి చదువుకోవడానికి వెళ్ళనివ్వలేదు, నా ప్లేస్లో మీ కన్న కూతుర్ని పంపించి నన్ను ఇక్కడ మీ కంపెనీకి బానిసలాగా చాకరీ చేయించారు, మీ రుణం కంటే ఎక్కువ కష్టపడి మీ కంపెనీని కాపాడి ఆ రుణం తీర్చేసుకున్నాను, ఇక మీద మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. నాంజీ బయటికి వెళ్ళబోతూ ఉంటే ఆయన పని వాళ్ళని పిలిచి తనని పట్టుకుని ఒక రూమ్లో బంధిస్తాడు. తను వేంగ్ని పెళ్లి చేసుకోవాల్సిందే అని ఆర్డర్ వేస్తాడు. నాంజీ, వీళ్ళు నా ఫోన్ కూడా లాగేసుకున్నారు, ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో ఒక పని మనిషి ఫుడ్ తీసుకురావడం చూసి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఇక్కడ యూన్చెన్ తన బట్లర్ని కలవగానే తాతయ్య ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు. బట్లర్, ఆయన లియు ఫ్యామిలీ ఇంటికి మీ పెళ్లి సంబంధం తీసుకొని వెళ్లారు అని చెప్పగానే యూన్చెన్ షాక్ అవుతాడు. ఇంతలో నాంజీ కజిన్ పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్ళి తాతయ్యకు అత్తయ్యకు విషయం చెప్తాడు. నాంజీని లియు ఫ్యామిలీ ఇంట్లో బంధించారు, తనని బలవంతంగా వేంగ్ ఫ్యామిలీ ముసలోడికిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారని. అది విన్న నాంజీ సొంత తాతయ్య అత్తయ్య కోపంగా, వాళ్ళు మన చేతిలో చావాలనుకుంటున్నారు, అందుకే మన కూతురు జోలికొచ్చారు, ఇక మనం ఊరుకునేదే లేదు, మన పవర్ ఏంటో వాళ్ళకి చూపిద్దామని బయలుదేరడానికి రెడీ అవుతారు. నాంజీ పని మనిషి బట్టలు వేసుకుని లియు ఇంట్లో నుంచి తప్పించుకోవడానికి చూస్తుంది. కానీ లియు తనని గుర్తుపట్టి పట్టుకుంటుంది. మమ్మల్ని మోసం చేసి పారిపోదాం అనుకుంటున్నావా, నువ్వు మా లక్షల లాటరీవి, నిన్నెలా పోనిస్తాను చెప్పు అని పని వాళ్ళతో తనకి బాగా బుద్ధి చెప్పండి, ఇక జన్మలో పారిపోవాలనే ఆలోచనే రాకూడదు అని తిడుతుంది. లియు పేరెంట్స్ కూడా దానికి సపోర్ట్ చేస్తారు. సరిగ్గా అదే టైంలో లియు ఇంట్లోకి ఈ ఫ్యామిలీకి చెందిన పెద్దలు తాతయ్య కోట్ల విలువైన కానుకలతో గ్రాండ్గా ఎంట్రీ ఇస్తారు. అంత పెద్ద ఫ్యామిలీ హెడ్ని చూడగానే లియు పేరెంట్స్, ఇంత పెద్ద శ్రీమంతులు మా పేదింటికి ఎందుకు వచ్చారు అని అడుగుతారు. తాతయ్య, నా మనవడికి మీ ఇంట్లోని అమ్మాయి నచ్చింది, అందుకే నా మనవడి కోసం మీ అమ్మాయి చెయ్యి అడగడానికి వచ్చాను అని చెప్తాడు. లియు ఫ్యామిలీ ఆ సంబంధం లియు కోసమే వచ్చిందని పొరపాటు పడతారు. లియు నా కూతురు చాలా అదృష్టవంతురాలని నాకు ముందే తెలుసు, అందుకే ఈ ఫ్యామిలీకి కోడలు కాబోతుంది అని సంబరపడిపోతుంది. పని మనిషి డ్రెస్లో ఉన్న నాంజీ తాతయ్యతో, పెద్దయినా మీరు తప్పు చేస్తున్నారు, మీ మనవడికి ఈ లియుకిచ్చి పెళ్లి చేయకండి, తను ఈ ఫ్యామిలీ అస్సలు మంచోళ్ళు కాదు అని అంటుంది. తాతయ్య కోపంగా, ఎవరి పిల్ల ఇలా మాట్లాడుతుంది, మీ ఇంట్లో ఒకే కూతురు ఉందని విన్నాను కదా అని అంటాడు. లియు పేరెంట్స్, అవును, లియు మాత్రమే మా కన్న కూతురు, ఈ అమ్మాయిని జాలిపడి అడాప్ట్ చేసుకున్నాము, కానీ ఇది చాలా దుర్మార్గురాలు, ఎప్పుడూ మమ్మల్ని మా కూతుర్ని బుల్లీ చేస్తూ ఉంటుంది అని నాంజీ మీద పచ్చబద్దాలు చెప్తారు. లియు కూడా నాంజీని నీచంగా మాట్లాడుతుంది. దాంతో తాతయ్య నాంజీ మీద కోపడుతూ, సిగ్గులేదా నీకు, నిన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళ మీదే బ్లేమ్స్ వేస్తున్నావా అని తిడుతూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలో మిస్టర్ యూన్చెన్ లోపలికి ఎంట్రీ ఇస్తాడు. తాతయ్య తన మనవడిని చూడగానే, నేను తనకిష్టమైన పిల్ల ఇంటికి ప్రపోజల్ తెచ్చానని తెలిసి నా మనవడు హ్యాపీ అవుతాడు అని అనుకుంటాడు. కానీ యూన్చెన్ నాంజీ దగ్గరికి వచ్చి అందరి ముందు తన చేయి పట్టుకుంటాడు. లియు మనసులో, ఓహో, నేను ఈ ఫ్యామిలీ కోడల్ని అవుతున్నానని తెలిసి ఈ యూన్చెన్ నన్ను బతిమాలుకోవడానికి వచ్చాడా అని యాటిట్యూడ్తో చూస్తుంది. నాంజీ యూన్చెన్తో, ఈ ముసలైన మంచోళ్ళు కాదు, నన్ను గట్టిగా తిడుతూ పనోళ్లతో నన్ను పనిష్ చేయాలని చూస్తున్నాడు అని కంప్లైంట్ చేస్తుంది. యూన్చెన్ కోపంగా తాతయ్య వైపు చూస్తూ, తాతయ్య, నువ్వు తనని ఎందుకు పనిష్ చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. నాంజీ యూన్చెన్తో, ఈ ఫ్యామిలీ హెడ్ లియు కోసం పెళ్లి సంబంధం తెచ్చారంట, నేను వాళ్ళకి లియు నిజస్వరూపం చెప్తూ ఉంటే ఈ పెద్ద అయినా నన్నే తిడుతున్నాడు అని చెప్తుంది. అది విన్న యూన్చెన్ షాక్ అవుతూ,
కోపంతో తాతయ్య వైపు చూస్తాడు. తాతయ్యకి వెంటనే అర్థమైపోతుంది తాను తెచ్చిన సంబంధం తప్పుడు అమ్మాయికి అని. తన మనవడు కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడేమోనని భయపడి అక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలని ప్లాన్ చేస్తాడు. ఇంతలో లియో మధ్యలో దూరి, తాతయ్య గారు వీళ్ళ మాటలు పట్టించుకోకండి, ఈ యూన్ చైన్ నా వెనకే పడ్డాడు, కానీ నేను ఎప్పుడో అతన్ని రిజెక్ట్ చేశాను, నన్ను మళ్ళీ బుజ్జగించడానికే వచ్చాడు అంతే, నాకు మీ మనవడితో పెళ్ళి ఇష్టమే అని ఓవర్ యాక్షన్ చేస్తుంది. మిస్టర్ లియు తన గార్డ్స్తో ఈ నాంజీని యూన్ చైన్ని బయటికి తోసేయండి అని ఆర్డర్ వేస్తాడు. అంతలోనే తాతయ్య కంగారుగా, అయ్యో నాకొక పని గుర్తుకొచ్చింది, నేను వెళ్ళాలి అని తను తెచ్చిన కోట్ల విలువైన కానుకలన్నీ తిరిగి తీసుకెళ్ళమని ఆర్డర్ వేస్తాడు. లియు డాడీ, అయ్యో పెద్దయినా సంబంధం తెచ్చారు కదా, మాట్లాడి ఫిక్స్ చేద్దామని ఆపపోతే తాతయ్య తర్వాత మాట్లాడదామని చెప్పి మనవడి కోపం నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతాడు. యూన్ చైన్ నాంజీ చేపట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటే తన పేరెంట్స్ ఆపబోతారు. కానీ లియో అడ్డం పడి, మమ్మీ డాడీ ఈ వేస్ట్ దాన్ని వెళ్ళనివ్వండి, ఎలాగో ఈ ఫ్యామిలీతో నాకు పెళ్లి కుదిరిపోయింది, ఇక వెంగ్ ఫ్యామిలీ మద్దతు మనకు అక్కర్లేదు, ఈ వేస్ట్ దాన్ని ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తాను చెప్పండి అని అంటుంది. వాళ్ళు కూడా అవును, నువ్వే మాకు బంధం వద్దన్నావు కదా, పోయిక మా ఇంట్లోకి అడుగు పెట్టకు, నీకు మాకు సంబంధం తీరిపోయింది అని వెళ్ళగొడతారు. నాంజీకి బాధగా అనిపించినా యూన్ చైన్తో బయటకు వచ్చేస్తుంది. ఇంటి వైపు చూస్తూ నాంజీ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంది. చిన్నప్పుడు ఆర్ఫనేజ్లో పబ్లిసిటీ కోసం ఈ లూ ఫ్యామిలీ తనని అడాప్ట్ చేసుకున్న రోజులు, ఈ ఇల్లు నీదే, మేమే నీ పేరెంట్స్ అని చెప్పి తర్వాత తమ సొంత కూతురు లియు పుట్టాక తనని ఎంత నీచంగా బానిసలాగా చూశారో గుర్తు తెచ్చుకుంటుంది. యూన్ చైన్, నాంజీ నువ్వు ఓకేనా అని అడుగుతాడు. దానికి తను నేను బాగానే ఉన్నానని అంటుంది. యూన్ చైన్ తనకి సారీ చెప్తాడు. నాంజీ అనుమానంగా, నాకెందుకు సారీ చెప్తున్నావు, నా దగ్గర ఏదైనా అబద్ధం చెప్పావా, నిజం దాచిపెట్టావా అని అడుగుతూ ఉంటుంది. యూన్ చైన్ భయపడి, అయ్యో అదేం లేదు, ఇక్కడికి రావడానికి లేట్ అయిందని సారీ చెప్పానంతే అని కవర్ చేస్తాడు. ఇక్కడ నాంజీ సొంత ఫ్యామిలీ నాంజీని వెతుక్కుంటూ లియు ఇంటికి వస్తారు. అక్కడ యూన్ చైన్ నాంజీలని కలిసి చూస్తారు. అత్తయ్య హ్యాపీగా, వావ్ వీళ్ళిద్దరూ జంటగా ఎంత ముచ్చటగా ఉన్నారు అని అంటుంది. కానీ నాంజీ సొంత తాతయ్య, ఆ అబ్బాయి ఫ్యామిలీ సరికాదు, వాళ్ళ తాతయ్య అసలు మంచోడే కాదు, మన మనవరాల్ని ఆ అబ్బాయితో వెళ్ళనివ్వకూడదు అని ఆపడానికి వస్తాడు. నాంజీ తన సొంత ఫ్యామిలీ రావడం చూసి తను ఎంత పెద్ద కోటీశ్వరుల కన్న కూతురో యూన్ చైన్కి తెలిసిపోతుందేమోనని భయపడుతుంది. వెంటనే యూన్ చైన్ దృష్టి మళ్లించడానికి తనకి గట్టిగా కిస్ పెడుతుంది. అలాగే సైగ చేస్తూ తన ఫ్యామిలీని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. అత్తయ్య తాతయ్య అది చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. యూన్ చైన్ షాక్ అవుతూ, సడన్గా నా మీద ఇంత ప్రేమ పొంగి పొర్లిపోతుందేంటి, ఏమైనా దాస్తున్నావా నా దగ్గర అని అడుగుతాడు. నాంజీ కవర్ చేస్తూ, అబ్బే అదేం లేదు, నాకు ఒక ఇంపార్టెంట్ పని గుర్తుకొచ్చింది, వెళ్ళాలి అని అంటుంది. అంతలోనే యూన్ చైన్కి తన తాతయ్య నుంచి ఫోన్ రావడంతో, నాకు ఒక పని ఉంది, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, తర్వాత కలుద్దామని వెళ్ళిపోతాడు. ఇంటికెళ్ళిన యూన్ చైన్ తాతయ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. తాతయ్య సారీ చెప్తూ, నా తప్పేం లేదురా, లియు ఫ్యామిలీ అమ్మాయి నీకు నచ్చిందంటే వెళ్ళాను, వాళ్ళు తమకు లియు ఒక్కతే కూతురని చెప్పారు, నాకెలా తెలుస్తుంది నువ్వు వేరే అమ్మాయిని ప్రేమించావని అని సమర్థించుకుంటూ ఉంటాడు. యూన్ చైన్ కోపంగా, మీ తొందరపాటు వల్ల నా పెళ్ళి ఆగిపోయింది, ఇక నా పిల్లకు తాతయ్య కావాలనే ఆలోచన వదిలేంటి అని అంటాడు. తాతయ్య కంగారుగా, అలా అనుకురా, నేను వెళ్ళి ఆ అమ్మాయికి నిజం చెప్పి సర్ది చెప్తాను అని అంటాడు. యూన్ చైన్, వద్దు, మీరు హెల్ప్ చేయడానికి బదులు రచ్చ చేసి వస్తారు, నాకు ఎలాంటి సర్ప్రైజ్లు ఇవ్వకండి, మీరిచ్చే సర్ప్రైజ్లు నాకు హార్ట్అటాక్ తెప్పిస్తున్నాయి, నా మ్యాటర్ నేను చూసుకుంటానని వార్నింగ్ ఇచ్చి తాతయ్యని సైలెంట్ చేస్తాడు. ఇక్కడ నాంజీ తన నిజమైన ఫ్యామిలీ దగ్గరికి వెళ్తుంది. తాతయ్య, అమ్మ, ఇక నేను ఆ లియు ఇంట్లోకి వెళ్ళనివ్వను, నువ్వు మా ఇంటికి వచ్చేసేయని అంటాడు. నాంజీ కూడా, తాతయ్య గారు ఆ లియు ఫ్యామిలీతో బంధాలు తెంచేసుకున్నాను, కానీ నేను మీ ఇంట్లో కూడా ఉండలేను, వేరే చోటు ఉంటాను అని చెప్తుంది. తాతయ్యకి అర్థం కాదు, కానీ అత్తయ్యకి నాంజీ మనసులోని ప్లాన్ ఏంటో అర్థమవుతుంది. అలా నవ్వుతూ, ఓహో అంటే నువ్వు యూన్ చైన్తో కలిసి ఉండాలని డిసైడ్ అయ్యావన్నమాట, సరే అయితే అని అంటుంది. కానీ తాతయ్య, ఆ అబ్బాయి ఫ్యామిలీ నీకు సరిపోదమ్మాయి, మేము ఈ బంధానికి ఒప్పుకోము అని అంటారు. నాంజీ తాతయ్య వైపు గట్టిగా చూసేసరికి ఆయన సైలెంట్ అయిపోతాడు. తర్వాత యూన్ చైన్ నాంజీని ఒక కొత్త ఫ్లాట్ చూపెట్టడానికి తీసుకెళ్తాడు. ఇక్కడ మన కొత్త ఇల్లు కట్టుకుందాం, మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టని ఒక చిన్న ప్రశాంతమైన ప్రపంచం ఇది అని చెప్తాడు. అంతలోనే వెనక నుంచి ఒక పొగరుబోతు అమ్మాయి వచ్చి నాంజీని ఎగతాళి చేస్తూ, ఇప్పుడు నీకు ఎలాంటి పొజిషన్ లేదు కదా, లియు ఫ్యామిలీ నిన్ను ఇంట్లో నుంచి తోసేసిందని విన్నాను, ఇక్కడ ఇంత కాస్ట్లీ ఏరియాలో ఏం చేస్తున్నావు, నువ్వు ఈ ఇల్లు కొనగలనని అనుకుంటున్నావా, వెళ్ళి ఏదైనా గుడిసె చూసుకో, నీకు అదే కరెక్ట్ అని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. నాంజీ చాలా కూల్గా, నా గురించి నీకు అనవసరం, ముందు నీ పాకెట్ చూసుకో,
నేను ఏం కొనగలను ఏం చేయగలను నీకు చెప్పాల్సిన పని లేదు అని అసహించుకుని వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయికి ఈగో దెబ్బతిని వెంటనే లియూకి ఫోన్ చేసి నాంజీ ఇల్లు చూడ్డానికి వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక నాంజీకి ఒక విల్ల బాగా నచ్చి మేనేజర్తో డీలు ఫైనల్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే టైంకి లియూ తన ఫ్రెండ్తో అక్కడికి వచ్చి మేనేజర్తో వాళ్ళు కొనాలనుకుంటున్న విల్ల నాకు కావాలి, దాన్ని నాకు అమ్మండి అని ఆర్డర్ వేస్తుంది. మేనేజర్ మేడం వాళ్ళతో డీలు పూర్తి కాబోతుంది, మీకు ఎలా ఇవ్వాలి అని అడుగుతాడు. లియూ పొగరుగా మేనేజర్ నేనెవరో నీకు తెలీదా, నేను ఈ ఫ్యామిలీకి కాబోయే యంగ్ లేడీని అని బిల్డప్ ఇస్తుంది. మేనేజర్ షాక్ అయి యూన్చెన్ వైపు చూస్తాడు. ఎందుకంటే ఈ ఫ్యామిలీ యంగ్ మాస్టర్ తన ముందే నిలబడి ఉన్న యూన్చెన్ అని మేనేజర్కి తెలుసు. యూన్చెన్ నవ్వుతూ సైలెంట్గా చూస్తూ ఉంటాడు. లియూ నాంజీని చూసి నవ్వుతూ నీ దగ్గర ఎక్కడివి డబ్బులు, పేరెంట్స్ నీ కార్డ్స్ అన్ని బ్లాక్ చేశారు, ఇక ఇల్లు కొనే కలలని మర్చిపోని ఎక్కసెక్కాలాడుతుంది. దానికి నాంజీ నా దగ్గర ఎంత డబ్బు ఉందో నువ్వు ఊహించలేవు, ఈ ఇల్లు నేనే కొంటానని చెప్తుంది. లియూ వెంటనే తన క్రెడిట్ కార్డు తీసి మేనేజర్కి ఇస్తూ ఈ ఇల్లు నా పేరు మీద రాసాయి, ఇప్పుడే పేమెంట్ తీసుకో అని అంటుంది. వెంటనే యూన్చెన్ మేనేజర్కి సైగ చేస్తూ నాంజీతో నాంజీ వదిలేసాయి, తనని కొననివ్వు, మనం వేరే ఇల్లు కొనుక్కుందామని అంటాడు. మేనేజర్ కార్డు స్వైప్ చేసి వచ్చి మేడం ఈ కార్డు పనిచేయడం లేదు, ఈ విల్లా కొనడానికి ఇందులో సరిపడా బ్యాలెన్స్ లేదు అని అంటాడు. అది విన్న నాంజీ యూన్చెన్ గట్టిగా నవ్వుతారు. నాంజీ పాపం నీ అకౌంట్లో కూడా ఇల్లు కొనేంత డబ్బులు లేవన్నమాట అని సెటర్ వేస్తుంది. లియూ ఫ్రెండ్ కోపంగా మేనేజర్ చేతిలోని కాంట్రాక్ట్ ఫైల్ లాక్కుని చూసి షాక్ అవుతుంది. ఆ విల్లా ప్రైస్ అక్షరాల 30 కోట్లు అని ఉంటుంది. వాళ్ళు షాక్ అవుతూ ఇంత రేటున్న ఇల్లు మీ ఇద్దరు ఎలా కొంటారు అని అడుగుతారు. దానికి నాంజీ మా దగ్గర డబ్బులు ఎక్కడివో నీకు అవసరం లేదు, ఇక ఈ ఇల్లు మాదే అని అంటుంది. వాళ్ళు నమ్మకుండా బ్లేమ్స్ వేస్తూ ఉంటే యూన్చెన్ మేనేజర్కి మళ్ళీ సైగ చేస్తాడు. వెంటనే మేనేజర్ నాంజీతో మేడం ఈరోజు మీరు మా లక్కీ గెస్ట్, మీకు ఒక లక్కీ డ్రా ఛాన్స్ ఇస్తున్నాం. ఈ గోల్డెన్ ఎగ్స్లో ఫ్రీ అని రాసి ఉన్న పేపర్ తీస్తే ఈ 30 కోట్ల విల్లా మీకు ఫ్రీగా లభిస్తుంది అని పక్క రూమ్కి తీసుకెళ్తాడు. లియూ ఇదంతా చెత్త నాటకం, మీ దరిద్రపు అదృష్టానికి ఏమీ కూడా రాదు అని వెటకారం చేస్తుంది. దానికి యూన్చెన్ నీ అదృష్టం కంటే మాది బెటరేలే అని నాంజీని ఒక ఎగ్గు పగలగొట్టమంటాడు. నాంజీ ఒక గోల్డెన్ ఎగ్ పగలగొట్టగానే అందులో ఫ్రీ అని రాసి ఉన్న పేపర్ వస్తుంది. మేనేజర్ హ్యాపీగా కంగ్రాచులేషన్స్ మేడం, మీరు ఈ సంవత్సరపు 6వ గోల్డెన్ విన్నర్, ఈ 30 కోట్ల విల్లా మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నామని అనౌన్స్ చేస్తాడు. నాంజీ హ్యాపీగా ఎగిరి గంతేస్తుంది. లియూ ఫ్రెండ్ తట్టుకోలేక మీరిద్దరూ మేనేజర్తో ప్లాన్ చేశారు, నీకు ఈ మేనేజర్కి ఏదో సంబంధం ఉంది, అందుకే నిన్ను ఇంతలాగా చూసుకుంటున్నాడు అని నీచంగా మాట్లాడుతుంది. ఆ మాట పూర్తి కాకముందే నాంజీ కోపంగా ఫాస్ట్గా ఆమె చెంప పగలగొడుతుంది. మంచి మాటలు రానప్పుడు ఆ నోరు మూసుకొని ఉండు అని వార్నింగ్ ఇస్తుంది. లియూ కోపంగా నా ఫ్రెండ్ మీదే చేయెత్తుతావా అని నాంజీని కొట్టడానికి వస్తుంది. నాంజీ లియూ చెంపని కూడా పగలగొడుతుంది. నాతో పెట్టుకోకండి, నేను ప్రశాంతంగా ఉన్నంత వరకే మంచిదాన్ని, ఎక్కువ మాట్లాడితే ఇద్దరిని తొక్కేస్తాను అని అరుస్తుంది. వాళ్ళిద్దరూ మళ్ళీ గొడవకు వస్తూ ఉంటే యూన్చెన్ ముందుకొచ్చి మేనేజర్కి సైగ చేస్తాడు. మేనేజర్ సెక్యూరిటీ గార్డ్స్ని పిలిచి లియూని తన ఫ్రెండ్ని అక్కడికక్కడే ఈడ్చుకెళ్ళి బయట పారేయిస్తాడు. ఇక విల్లా లోపలికి వెళ్ళి చూసిన నాంజీ ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి. లక్కీ డ్రాలో ఇంత పెద్ద లగ్జరీ ఇల్లు ఫ్రీగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫ్రీగా వచ్చిన దానికి ఉండే కిక్కే వేరు, నాకు ఈ ఇల్లు బాగా నచ్చింది అని అంటుంది. యూన్చెన్ తనని దగ్గరికి తీసుకుంటూ రొమాంటిక్గా ఇల్లు అయితే బాగా నచ్చింది సరే, కానీ ఈ హ్యాపీనెస్లో నీ పక్కనున్న పర్ఫెక్ట్ మ్యాన్ని మర్చిపోకు, నువ్వు ఎప్పటికీ నన్ను మర్చిపోకూడదు అని నవ్వుతూ చెప్తాడు. కొత్త ఇంట్లో యూన్చెన్ నాంజీతో నవ్వుతూ నేను కూడా నీతో ఈ ఇంట్లోనే ఉండిపోతున్నాను కదా అని అంటాడు. నాంజీ ఆట పట్టిస్తూ నువ్వు ఇక్కడ ఉండగలవా లేదా అనేది నువ్వు నన్ను ఎలా ఇంప్రెస్ చేస్తావనే పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటుంది. యూన్చెన్ అవునా, అయితే నిన్ను ఇంప్రెస్ చేయడానికి ఇప్పటి నుంచే నా కష్టాన్ని స్టార్ట్ చేస్తాను మేడం అని చెప్తూ తనని కిస్ చేస్తాడు. ఇక్కడ లియూ ఇంటికెళ్ళి తన పేరెంట్స్ ముందు ఏడుస్తూ ఆ నాంజీకి ఎంత ధైర్యం, నా మీదే చేయెత్తింది, ఈ రోజు కనుక నా పెళ్ళి ఈ ఫ్యామిలీ యంగ్ మాస్టర్తో జరిగి ఉంటే నా ముందు నిలబడ్డానికి కూడా దానికి ధైర్యం ఉండేదే కాదు అని అంటుంది. డాడీ వెంటనే ఈ ఫ్యామిలీతో మాట్లాడి మా పెళ్లి డేట్ ఫిక్స్ చేయండి అని పట్టుబడుతుంది. ఆయన కూడా వెంటనే ఈ ఫ్యామిలీ బట్లర్కి ఫోన్ చేస్తాడు. బట్లర్ వెళ్ళి తన బాస్కి లియూ ఫ్యామిలీ నుంచి ఫోన్ వచ్చింది, పెళ్లి గురించి అడుగుతున్నారు అని చెప్తాడు. తాతయ్య అవును పెళ్లి జరుగుతుంది, కానీ మా మనవడి కోసం మేము లియూ ఫ్యామిలీ అడాప్టెడ్ డాటర్ అయిన నాంజీని ఎంచుకున్నామని ఆమెతోనే పెళ్లి అని చెప్పు అని ఆర్డర్ వేస్తాడు. ఆ వార్త వినగానే లియూ డాడీ షాక్ అయిపోతాడు. లియూ ఆమె అమ్మకి ఈ విషయం చెప్పగానే లియూకి మతిపోతుంది. ఆ నాంజీ అదృష్టం ఏంటి అంత బాగుంది, ఈ ఫ్యామిలీ వాళ్ళు కూడా దాన్నే కోడలుగా సెలెక్ట్ చేసుకోవడం ఏంటి, ఇది అసలు సరికాదు అని కుళ్ళుకుంటుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్
మార్నింగ్ నాంజీ తన రూమ్ నుంచి బయటికి వస్తూ చాలా అలసిపోయి ఉంటుంది. నిన్న రాత్రి యూన్చెన్ చేసిన తుంటరి పనులకు తన్ని తిట్టుకుంటూ ఉంటుంది. కానీ డైనింగ్ టేబుల్ మీద తను రెడీ చేసిన బ్రేక్ఫాస్ట్ చూడగానే నాంజీకి తన మీద ప్రేమ పొంగుకొస్తుంది. అంతలోనే డోర్ బెల్ మోగుతుంది. తీరా డోర్ తీస్తే బయట లియు తన పేరెంట్స్ నిలబడి ఉంటారు. నాంజీ మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. తన డాడీ మేము నీ పేరెంట్స్మి, మమ్మల్ని లోపలికి రానివ్వవా అని అడుగుతారు. నాంజీ మన మధ్య ఉన్న అన్ని బంధాలు ఎప్పుడో తెగిపోయాయి, ఇంకేం పేరెంట్స్ అని అంటుంది. ఆయన అవన్నీ పక్కన పెట్టు, నీ సామాన్లు ప్యాక్ చేసుకొని మన ఇంటికి రా, నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చామని అంటాడు. దానికి నాంజీ నేను నా సొంత ఇంట్లోనే ఉన్నాను, మీరు నన్ను వెళ్ళగొట్టిన ఆ ఇల్లు నాది కాదు అని చెప్తుంది. ఆయన కోపంగా నువ్వు హద్దులు దాటి మాట్లాడుతున్నావని అంటాడు. లియు మధ్యలో దూరి నువ్వు చాలా కృతజ్ఞత లేనిదానివి, మా మమ్మీ డాడీ 20 ఏళ్ళుగా నిన్ను పెంచి పెద్ద చేస్తే వాళ్ళకి ఎదురు సమాధానాలు చెప్తున్నావు, నీ తిక్క ఎలా కుదర్చాలో నాకు బాగా తెలుసు అని అరుస్తుంది. తన అమ్మ నకిలీ ప్రేమని ఒలకపోస్తూ అలా అనకు లియు, నాంజీ మేం నిన్ను తీసుకెళ్లడానికే వచ్చామని బుజ్జగించడానికి ట్రై చేస్తుంది. నాంజీ అసహించుకుంటూ ఈ నటనలు ఆపేయండి, మీ అసలు రంగు నాకు బాగా తెలుసు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అరుస్తుంది. లియు కోపంగా నాంజీ మీద చేయెత్తబోతే నాంజీ లియు చెంప పగలగొట్టి తన జుట్టు పట్టుకుని గట్టిగా గుంజేస్తుంది. పద్ధతిగా ఉండమని నీకు ముందే చెప్పాను కదా అని అరుస్తుంది. తన పేరెంట్స్ నీ చెల్లెలతో ఎలా బిహేవ్ చేస్తున్నావు, నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావని అరుస్తారు. లియు కోపంలో నిజం కక్కేస్తుంది. ఆ హీ ఫ్యామిలీ వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకోవాలని అడగకపోతే నిన్ను తీసుకెళ్లడానికి మేము ఇక్కడికి ఎందుకు వస్తామనుకున్నావు అని అంటుంది. నాంజీ బాధపడుతూ అంటే మళ్ళీ మీ స్వార్థం కోసమే ఇక్కడికి వచ్చారన్నమాట. ఫస్ట్ వేయింగ్ ఫ్యామిలీ ముసలోడికిచ్చి నన్ను అమ్మాలని చూశారు, ఇప్పుడు ఈ ఫ్యామిలీ ప్రపోజల్ రాగానే మళ్ళీ వచ్చేసారా. మీ బిజినెస్కి డబ్బులకి యూజ్ అయ్యే బొమ్మని కాదు నేను, 20 ఏళ్ళుగా మీ కంపెనీని నా కష్టంతో కాపాడి ఆ రుణాన్ని ఎప్పుడో తీర్చేసుకున్నాను, వెళ్ళండి ఇక్కడ నుంచి అని అరుస్తుంది. లియు డాడీ లేదు, ఈరోజు నిన్ను బలవంతంగా అయినా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతామని నాంజీ చేయి పట్టుకోబోతాడు. సరిగ్గా అప్పుడే యూన్చెన్ అక్కడికి వచ్చి లియు డాడీ గుండెల్లో లాగి ఒక్క తన్ను తంతాడు. దెబ్బకి ఆయన కింద పడిపోతాడు. అలా తనని తాకే ధైర్యం చేస్తే ప్రాణాలుండవని వార్నింగ్ ఇస్తాడు. యూన్చెన్ సెక్యూరిటీ గార్డ్స్ని పిలిచి ఎవడు పడితే వాడు ఇంట్లోకి ఎలా వస్తున్నాడు, వీళ్ళని బయటికి ఈడ్చి పారేయండి అని ఆర్డర్ వేస్తాడు. తన అమ్మ కంగారుగా మమ్మల్ని ఏమీ అనొద్దు, మేము తన ఫ్యామిలీ అని నాంజీతో చెప్పమంటుంది. నాంజీ వీళ్ళతో నాకు ఎలాంటి సంబంధం లేదు, బయటికి తోసేయండి అని అంటుంది. గార్డ్స్ లియు ఫ్యామిలీని బయటికి తోసేస్తారు. యూన్చెన్ నాంజీని ఓదారుస్తూ నేను నీతో ఉన్నంతకాలం నిన్నెవ్వరూ కూడా ఏమీ చేయలేరు అని అంటాడు. ఇక ఆ నైట్ యూన్చెన్ నాంజీకి తెలియకుండా తన బట్లర్కి ఫోన్ చేసి నేను చెప్పిన పని చేశావా అని అడుగుతాడు. దానికి బట్లర్ సార్ లియు ఫ్యామిలీ బిజినెస్ ఇక ఎక్కువ రోజులు నడవదు, నాశనం అయిపోతుంది అని చెప్తాడు. నాంజీ నిద్ర పట్టక బయటకు వస్తుంది. యూన్చెన్ తనని ప్రేమగా ఎత్తుకుని రూమ్లోకి తీసుకెళ్తాడు. ఇక నెక్స్ట్ డే నాంజీ ఒక స్పాలో తన సొంత కజిన్ని కలుస్తుంది. అతను ఒక ఫైల్ ఇస్తూ దీంట్లో కొన్ని షేర్స్ స్టాక్ మార్కెట్ పేపర్స్ ఉన్నాయి చూసుకో అని అంటాడు. నాంజీ నవ్వుతూ నన్ను కలవడానికి ఈ స్పా ఎంచుకున్నావంటే అత్తయ్యకి తెలియకుండా ఎంజాయ్ చేయడానికి వచ్చావన్నమాట అని అంటుంది. కజిన్ బ్రదర్ కంగారుగా తన భుజాల్ని నొక్కుతూ అయ్యో చెల్లమ్మ మమ్మీకి ఈ విషయం చెప్పకురా, తిడుతుంది, నిన్ను బాగా ప్యాంపర్ చేస్తానని తన భుజాలకి మసాజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లియు దూరంగా ఉండి నాంజీ వేరే మగాడితో మసాజ్ చేయించుకుంటూ క్లోజ్గా ఉండడం చూస్తుంది. వెంటనే తన ఫోన్తో ఫొటోస్ తీస్తుంది. నాంజీ నిన్ను ఎప్పటికీ హ్యాపీగా ఉండనివ్వను, నీ పని చెప్తాను అని నవ్వుకుంటుంది. ఇంటి దగ్గర యూన్చెన్ నాంజీ కోసం రొమాంటిక్ డిన్నర్ రెడీ చేస్తూ ఉండగా బట్లర్ వచ్చి ఏదో చెప్పబోతాడు. యూన్చెన్ కిచెన్లో డిన్నర్ రెడీ చేస్తూ ఉంటే బట్లర్ వచ్చి బాస్ మిమ్మల్ని ఇలాంటి ప్రపోజల్ లుక్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అని అంటాడు. దానికి యూన్చెన్ నువ్వు అర్థం చేసుకోలేవు, కాబోయే వైఫ్ని ఇంప్రెస్ చేయాలంటే చాలా కష్టపడాలి అని అంటాడు. అంతలోనే యూన్చెన్ ఫోన్కి లియు తీసిన ఆ సీక్రెట్ ఫొటోస్ మెసేజ్గా వస్తాయి. అది చూడగానే యూన్చెన్కి పొజిటివ్నెస్ వచ్చేసి కళ్ళు ఎర్రబడిపోయి బట్లర్తో వెంటనే కార్తీ కొంతమంది గార్డ్స్ని కూడా రెడీ చేయి అని ఆర్డర్ వేస్తాడు. ఇక్కడ పబ్లో ఉన్న నాంజీ కజిన్ బ్రదర్ని ఒక గార్డు మూలకి తీసుకెళ్ళి ఎవరో మిమ్మల్ని కలవాలని చెప్తాడు. అక్కడ యూన్చెన్ నిలబడి ఉండడం చూసి నాంజీ కజిన్ కోపంగా నువ్వు ఇక్కడికి ఏం చేయడానికి వచ్చావని అడుగుతాడు. యూన్చెన్ మనసులో వీడే నా గర్ల్ ఫ్రెండ్తో ఫ్లర్ట్ చేస్తున్నాడు, వీడి తిక్క కుదర్చాలి అని అనుకుంటూ అసలు నాంజీకి వీడికి ఉన్న బంధం తెలియక తన గార్డ్స్తో తనకి బుద్ధి చెప్పమంటాడు. నాంజీ కజిను రే నేనెవరో నీకు తెలియదు, అంతమంది గార్డ్స్తో నా మీద దాడి చేయడం తప్పు, ధైర్యం ఉంటే నాతో ఒంటరిగా రా, ఇద్దరం తేల్చుకుందామని అంటాడు. యూన్చెన్ కోపంగా దగ్గరకొచ్చి నా లవర్ని ఇంప్రెస్ చేయడానికి చూస్తావా, తనని ముట్టుకోవడం ఏంటి అని అరుస్తాడు. కజిన్ ఏదో చెప్పబోతూ ఉంటే అంతలో నాంజీ వాళ్ళని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. దూరంగా
ఇద్దరు గొడవ పడ్డం చూసి అయ్యో ఇక్కడ ఏం జరుగుతుంది, అన్నయ్య యూన్చెన్ ఎందుకు కొట్టుకుంటున్నారు అని కంగారుగా పరిగెత్తుకుని వస్తుంది. నాజీ కజిన్ యూన్చెన్తో ఇదిగో నా చెల్లెలు వచ్చింది, నీతో ఏం చేయాలో తనే చేస్తుంది అని అంటాడు. యూన్చెన్ షాక్ అవుతూ ఏంటి నువ్వు తనని చెల్లెలు అంటున్నావా అని అనుకుంటూ కజిన్ తన్ను కొట్టకముందే అతని చేతిని పట్టుకుని తన మొహం మీదే లాగి కొట్టేసుకుంటాడు. నాంజీకి అది చూస్తే కజిన్ బ్రదరే యూన్చెన్ని కొట్టినట్టుగా కనిపిస్తుంది. నాంజీ పరిగెత్తుకుని వచ్చి తన కజిన్ మీద అరుస్తుంది. అన్నయ్య ఎందుకు తన్ని కొడుతున్నావు అని అరుస్తూ ఉంటుంది. తన కజిన్ బ్రదర్ కంగారుగా చెల్లమ్మ నేను ఏమీ చేయలేదు, వీడు చాలా తెలివైనోడు, అబద్ధాలు చెప్తున్నాడు, తానే సొంతంగా దెబ్బలు కొట్టుకుని నీ ముందు డ్రామా చేస్తున్నాడు అని మొత్తుకుంటాడు. యూన్చెన్ నోట్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. చూడు నాంజీ, ఇతను నన్ను ఎంత ఘోరంగా కొట్టాడో, అసలు ఇతను ఎవరో కూడా నాకు తెలియదు అని అమాయకంగా నటిస్తాడు. నాంజీ తన అన్నయ్యని గట్టిగా తిడుతూ నువ్వు యూన్చెన్ని ఎలా కొడతావని అంటూ ఉంటుంది. దానికి తన కజిన్ కావాలంటే వీడి గార్డ్స్ని అడుగు, వీళ్ళే నన్ను కొట్టడానికి వచ్చారు అని అంటాడు. కానీ యూన్చెన్ గార్డ్స్ యూన్చెన్కి కాకుండా నాంజీ కజిన్కే భయపడి దూరంగా నిలబడడంతో నాంజీ కోపంగా నేను ఇంకేమీ వినను, నా కళ్ళతో నేను చూశానని అంటుంది. కజిన్ నేల మీద కూర్చుని ఏడుస్తూ నమ్ము, వీడు నన్ను మోసం చేస్తున్నాడు, అబద్ధాల కోరు అని మొత్తుకుంటూ ఉంటాడు. అంతలో యూన్చెన్ అమ్మో నాకు చాలా నొప్పిగా ఉంది నాంజీ అని అంటూ ఉంటాడు. నాంజీ దృష్టి తన మీదకి వెళ్ళగానే గార్డ్స్ కజిన్ బ్రదర్ని ఇచ్చికెళ్ళిపోతారు. నాంజీ తిరిగి చూసేసరికి తన అన్నయ్య కనిపించడు. యూన్చెన్ రొమాంటిక్గా వేరే వాళ్ళ మీద కాకుండా నీ పక్కనున్న నా మీద ఎక్కువగా దృష్టి పెట్టు, చూడు ఎంత రక్తం వస్తుందో అని అంటాడు. నాంజీ హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటే యూన్చెన్ నువ్వు పక్కనుంటే నేను బాగుపడిపోతాను అని తనని దగ్గరికి తీసుకుని కిస్ పెట్టుకుంటాడు. ఆ నైట్ యూన్చెన్ నిద్రపోతూ ఉంటే నాంజీ ఫోన్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. తన ఆంటీ మెసేజ్ చేసి మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాం, రేపు ఇంటికి రాని పంపిస్తుంది. యూన్చెన్ కళ్ళు తెరిచి ఫోన్ చూసి అంతగా నవ్వుతున్నావేంటి, నీకు నాకంటే వేరే ఫ్యామిలీ ఎవరున్నారు, ఉంటే నేనైనా ఉండాలి, లేదంటే మనకి పుట్టబోయే బేబీ అయినా ఉండాలి, నీకు కొత్త ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చింది, నన్ను వదిలేసి వెళ్ళాలని చూస్తున్నావా అని విచిత్రంగా అడుగుతాడు. నాంజీ నవ్వుతూ నువ్వు పిచ్చిగా మాట్లాడుకో, నాకు ఒక సొంత ఫ్యామిలీ ఉంది, తొందరలోనే నీకు పరిచయం చేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. వెంటనే యూన్చెన్కి తన తాతయ్య ఫోన్ చేసి కోపంగా ఇంతవరకు నీ వైఫ్ని ఇంటికి ఎందుకు తీసుకురాలేదురా, ఇక మీద నేను చేసే పనులకి నువ్వు అడ్డం చెప్పకూడదు అని ఫోన్ కట్ చేస్తాడు. తాతయ్య తన బట్లర్కి ఆర్డర్ వేస్తూ తొందరలోనే ఎంగేజ్మెంట్ పార్టీ ఏర్పాట్లు చేయని అంటాడు. బట్లరు పార్టీలో యూన్చెన్ నాంజీ ఉండకపోతే పార్టీ ఎలా జరుగుతుంది, ఒకసారి మాట్లాడండి సార్ అని అంటాడు. వాళ్ళిద్దరిని పార్టీకి తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ నాది, నువ్వు డెకరేషన్స్ చూసుకో అని ఆర్డర్ వేస్తాడు. ఇక్కడ నాంజీ సొంత ఇంట్లో కజిన్ బ్రదర్ తన తాతయ్యకి కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ఆ యూన్చెన్ అస్సలు మంచోడు కాదు తాతయ్య గారు, నిన్న పబ్లో నన్ను కొట్టడానికి వచ్చి చెల్లెల ముందే నాటకమాడి నన్ను విలన్ని చేశాడు, దాంతో నాంజీ నన్నే తిట్టింది, మీరేం చేసినా ఆ అబ్బాయితో పెళ్లికి ఒప్పుకోవద్దు అని ఏడుస్తాడు. అత్తయ్య నవ్వుతూ ఉంటే నాంజీ లోపలికొచ్చి నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మీ అందరికీ అతన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను అని అంటుంది. తాతయ్య కజిన్ వెంటనే వద్దు, ఆ యూన్చెన్ని మాత్రం ఒప్పుకోము అని అరుస్తారు. నాంజీ మీకేదో పొరపాటుగా జరిగింది, అతను చాలా మంచోడు అని సపోర్ట్ చేస్తుంది. దానికి ఆ కజిన్ అతను చాలా అబద్ధాల కోరు అని అంటూ ఉండగా అత్తయ్య ఆగండి, తన మాట విననివ్వండి అని సర్ది చెప్తుంది. సరిగ్గా అదే టైంలో నాంజీ ఫోన్కి ఒక ఫోటో వస్తుంది. ఆ ఫోటోలో మిస్టర్ యూన్చెన్ కిడ్నాప్ అయి ఉన్నట్టుగా ఉంటుంది. అది చూసిన నాంజీ భయంగా వణికిపోతూ అతన్ని కాపాడడానికి బయటికి పరిగెడుతుంది. సొంత తాతయ్య ఫ్యామిలీ తను ఎక్కడికి పరిగెడుతుంది, అతన్ని కాపాడడానికి వెళ్ళి తను డేంజర్లో పడుతుంది. మనం కూడా తన వెనకే వెళ్ళాలని వాళ్ళు కూడా తనతో పాటే బయలుదేరతారు. ఇక్కడ యూన్చెన్ చేతులు కట్టేసి బందీగా ఉంటాడు. కొందరు గార్డ్స్ అతన్ని వాళ్ళ తాతయ్య ముందు నిలబడతారు. యూన్చెన్ తన కట్లను విప్పుకుంటూ కోపంగా తాతయ్య ఇది నీ ఏ కొత్త నాటకం, ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతూ ఉంటాడు. తాతయ్య నీకోసం నేను ప్లాన్ చేసిన సర్ప్రైజ్ పార్టీ రా ఇది అని అంటాడు. అంతలోనే వెనక నుంచి నాంజీ వచ్చి ఆ మాటలు వినేస్తుంది. షాక్ అవుతూ యూన్చెన్తో నువ్వు ఈ ఫ్యామిలీ హెడ్ని తాతయ్య అని ఎందుకు పిలుస్తున్నావు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పావా అని అరుస్తూ ఉంటుంది. తాతయ్య హ్యాపీగా నాంజీ నువ్వు తొందరలోనే నా మనవరాలివి కాబోతున్నావని అంటాడు. యూన్చెన్ తన తాతయ్యతో ప్లీజ్ తాతయ్య నువ్వు నోరు మూసుకో, పరిస్థితిని ఇంకా చెడగొట్టకు అని చెప్పి నాంజీ వైపు తిరుగుతాడు. అలా తనతో నిజానికి నేనే ఈ ఫ్యామిలీ యొక్క యంగ్ మాస్టర్ని, చిన్నప్పటి నుంచి నా ప్రాణానికి డేంజర్ ఉండటం వల్ల నన్ను కాపాడడానికి మా తాతయ్య నా ఐడెంటిటీని దాచిపెట్టారు, అందుకే నీ దగ్గర కూడా నిజం చెప్పలేకపోయాను అని అంటాడు. నాంజీ అలుగుతూ నన్ను కూడా ఇంతకాలం చీట్ చేశావా అని అంటుంది. యూన్చెన్ బుజ్జగిస్తూ ఇదంతా నా సేఫ్టీ కోసమే చేశాను నాంజీ, నా అసలు పేరు తెలిస్తే నా పక్కనున్న నీకు డేంజర్ ఉందని భయపడ్డాను అని చెప్తాడు. తాతయ్య తన బట్ల
మాటలతో నవ్వుతూ, చూసావా నా మనవడు తనని బాగానే కన్విన్స్ చేస్తున్నాడు, తొందరలోనే వీళ్ళ ఎంగేజ్మెంట్ చేద్దామని మురిసిపోతాడు. నాంచి కూడా సరే, ఆ నిజం దాచినందుకు నిన్ను క్షమిస్తున్నాను, కానీ నువ్వు కిడ్నాప్ అయినట్టు నాకు ఒక నకిలీ వీడియో ఎందుకు పంపించావని అడుగుతుంది. యున్చెన్ షాక్ అయ్యి ఆ పని నేను చేయలేదు అని తాతయ్య వైపు చూస్తాడు. తాతయ్య సైలెంట్గా ఫేస్ని దాచుకుంటాడు. యున్చెన్, ఇదంతా మా తాతయ్య ఆడిన నాటకం, ప్లీజ్ నన్ను క్షమించు అని తనని గట్టిగా హక్ చేసుకుంటాడు. నువ్వు నన్ను క్షమించేంత వరకు నిన్ను వదిలిపెట్టను అని అంటాడు. తాతయ్య, మీ అలకలు బుజ్జగింపులు తర్వాత చూసుకోవచ్చు, ముందు మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ పార్టీకి వెళ్ళి డ్రెస్ రెడీ చేసుకొని రెడీ అవ్వండి అని ఆర్డర్ వేస్తాడు. ఇద్దరు షాక్ అయ్యి ఎవరి ఎంగేజ్మెంట్ అని అడిగితే బట్లరు, మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ ఈ రోజే, అన్ని ఏర్పాట్లు కూడా అయిపోయాయని చెప్తాడు. యున్చెన్ నాంజీ వద్దు అని ఒప్పుకోకపోతూ ఉంటే తాతయ్య కోపంగా, యున్చెన్, ఇన్ని ఇయర్స్గా జేబులో ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టుకుని తిరుగుతున్నావు, కానీ ఒక అమ్మాయి వేలికి తొడిగే ధైర్యం లేదా? పెళ్లి కూడా చేసుకోకపోతే మా ఫ్యామిలీ పరువు ఏం కావాలి? ఈ రోజే ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది అని తేల్చి చెప్తాడు. నాంజీ, తాతయ్య గారు, ఎంగేజ్మెంట్కి నాకు అభ్యంతరం లేదు, కానీ ఈ పార్టీలో నా ఫ్యామిలీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటుంది. తాతయ్య నవ్వుతూ, నువ్వు కంగారు పడకు, నేను ఇప్పటికే నీ ఫ్యామిలీని ఇన్వైట్ చేశాను, ఇదిగో వాళ్ళు కూడా వచ్చేసారని వెనక్కి చూపిస్తాడు. అక్కడ లియూ ఫ్యామిలీ నిలబడి ఉంటుంది. యున్చెన్ తాతయ్యకి లియూ ఫ్యామిలీనే నాంజీ అసలు ఫ్యామిలీ అనుకుని వాళ్ళని పిలిచాడు. యున్చెన్ తాతయ్యతో, తాతయ్య, మళ్ళీ నా పెళ్లి విషయంలో పెద్ద రచ్చ చేశావు, ఈ జన్మలో నన్ను శాంతంగా పెళ్లి చేసుకొనివ్వవు కదా అని తల పట్టుకుంటాడు. లూకి యున్చెనే ఈ ఫ్యామిలీ యంగ్ మాస్టర్ అని తెలియగానే మతిపోతుంది. నాంజీ జీవితంలో ప్రతిదీ బెస్ట్ దక్కడం చూసి తనకి చాలా జెలసీగా అనిపిస్తుంది. యున్చెన్ లియూ ఫ్యామిలీని చూసి, మీరిక్కడ నుంచి దయచేయండి, లేకపోతే గార్డ్స్తో బయటికి తోసేయిస్తాను అని బెదిరిస్తాడు. లియూ, డాడీ, నువ్వు అలా చేయలేవు, ఈరోజు మా కూతురు ఎంగేజ్మెంట్, మీ తాతయ్య మమ్మల్ని పిలిచాడు అని అంటాడు. దానికి నాంజీ, మీరు నా ఫ్యామిలీ కాదు, మిమ్మల్ని బయటికి తోసేసినా నాకు అవసరం లేదు అని చెప్తుంది. లియూ పేరెంట్స్ మమ్మల్ని ఇలా ఇన్సల్ట్ చేయకు అని అంటారు. లియూ పొగరుగా, ఈ ఫ్యామిలీకి కోడలు అవుతున్నావని ఎక్కువగా ఎగరకు నాంజీ అని అరుస్తుంది. దానికి నాంజీ, మీకు నాకు బంధం ఎప్పుడో తెగిపోయింది, నా రియల్ ఫ్యామిలీ వేరే ఉంది అని అంటుంది. లియూ ఫ్యామిలీ, నీకు రియల్ ఫ్యామిలీ ఎక్కడిది అని ఎగతాళి చేస్తూ ఉండగా వెనక నుంచి నాంజీ సొంత తాతయ్య, అత్తయ్య, కజిన్ బ్రదర్ ఎంట్రీ ఇస్తారు. మేమే తన రియల్ ఫ్యామిలీ అని అంటారు. వాళ్ళని చూడగానే లియూ డాడీ షాక్ అవుతాడు, ఎందుకంటే వాళ్ళు దేశంలోనే చాలా రిచ్ ఫ్యామిలీ అయిన మూ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. యున్చెన్ తాతయ్య షాకింగ్గా, మిస్టర్ మూ, మీరిక్కడేం చేస్తున్నారు, నేను మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదే అని అడుగుతాడు. నాంజీ తాతయ్య, నాంజీ మా మూ ఫ్యామిలీ సొంత మనవరాలు, చిన్నప్పుడు మా ఇంట్లో నుంచి ఎత్తుకెళ్ళిపోయారు తనని అని అంటాడు. ఆ మాట వినగానే లియూ ఫ్యామిలీకి మైండ్ బ్లాక్ అవుతుంది. నాంజీ ఆర్ఫన్ కాదు, దేశంలోనే బిలీనియర్ అయిన మూ ఫ్యామిలీ వారసురాలని తెలిసి షాక్ అవుతూ ఉంటారు. మిస్టర్ మూ, లియూ డాడీతో, మీ కూతురు వల్ల నా మనవరాలు చాలా బాధపడింది, ఇక మీద మేము ఊరుకోము, నాంజీ మా మూ ఫ్యామిలీ అమ్మాయి అని పబ్లిక్గా అనౌన్స్ చేస్తున్నామని చెప్తాడు. లియూ షాక్లో, అంత రిచ్ ఫ్యామిలీ నీదని తెలిసి కూడా ఇన్నాళ్ళు మా ఇంట్లో ఎందుకున్నావని అడుగుతుంది. నాంజీ అత్తయ్య గట్టిగా ఆన్సర్ ఇస్తుంది. చిన్నప్పుడు ఆశ్రమంలో తనని బుల్లీ చేస్తూ ఉంటే అడాప్ట్ చేసుకుని కాపాడినందుకు ఆ రుణం తీర్చుకోవడానికే ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఉంది, మీ కంపెనీలోకి లాభాలు రావడానికి, బిజినెస్ నిలబడడానికి వెనక నుంచి హెల్ప్ చేసింది మా నాంజీనే, కానీ మీరు నా బిడ్డని బానిసలాగా చూశారు. లియూ కంపెనీ బాధ్యతలు తీసుకున్నాక ఎంత అప్పు చేసిందో తెలుసా? బ్యాంకు లోను కట్టే డేట్ దగ్గర పడింది, ఎలా కడతారు అని అడుగుతారు. లియూ డాడీ షాక్ అయ్యి, కంపెనీ పేరు మీద లోన్ తీసుకున్నావా లియూ అని అరిస్తే లియూ కంగారుగా, కంపెనీ కోసమే చేశాను డాడీ అని అంటుంది. లియూ డాడీ మమ్మల్ని రోడ్డున పడేశావని ఏడుస్తూ నాంజీని చూసి, నాంజీ నువ్వు మా కూతురివి కదా, హెల్ప్ చేయని అడుగుతూ ఉంటాడు. నాంజీ, నేను మూ ఫ్యామిలీ అమ్మాయిని, మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని రిజెక్ట్ చేస్తుంది. లియూ డాడీ యున్చెన్ తాతయ్యతో, సార్ మా కంపెనీలో 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తానన్నారు కదా, ఆ డబ్బులు ఇచ్చి మమ్మల్ని కాపాడండి అని రిక్వెస్ట్ చేస్తాడు. యున్చెన్ తాతయ్య, నాంజీ నీ కూతురు అనుకుని ఆ ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్నాను, ఇప్పుడు తనకి నీకు ఎలాంటి సంబంధం లేనప్పుడు మునిగిపోయే నీ కంపెనీలో నా డబ్బులు నేనెందుకు పెడతాను అని నవ్వుతాడు. లియూకి పిచ్చి పట్టి, నాంజీ నీ వల్లే ఇదంతా జరిగింది, నిన్ను చంపేస్తానని మీదికి రాబోతూ ఉంటే యున్చెన్ మధ్యలో వచ్చి తన గార్డ్స్తో లియూ ఫ్యామిలీ మొత్తాన్ని ఈడ్చుకెళ్ళి బయట పారేయిస్తాడు. లియూ ఫ్యామిలీ డ్రామా అంతా అయిపోయాక యున్చెన్ తాతయ్య, సరే ఇక ఎంగేజ్మెంట్ స్టార్ట్ చేద్దామని అంటాడు. కానీ నాంజీ సొంత తాతయ్య, కజిన్ కుదరదు, ఈ పెళ్లికి మేము ఒప్పుకోము, నీ మనవడు మా మనవరాలకి తగినవాడు కాదు అని అడ్డం పడతారు. ఇరువైపులా తాతయ్యలు గొడవ పడుతూ ఉండగా సరిగ్గా అదే టైంలో నాంజీకి వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. యున్చెన్ కంగారుగా, నాంజీ నీకేమైంది, హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు. నాంజీ అత్తయ్య నవ్వుతూ,
నాంజీ గుడ్ న్యూస్ రాబోతుందా అని అడుగుతుంది. నాంజీ తాతయ్య వెంటనే నాంజీని చెక్ చేసి హ్యాపీగా అవును నాంజీ నిజంగానే ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేస్తాడు. అది వినగానే యూన్చెన్ తాతయ్య హ్యాపీగా డాన్స్ చేస్తాడు. నా ఇంట్లోకి బుజ్జి మనవడు మనవరాలు రాబోతున్నారు అని కేరింతలు కొడతాడు. నాంజీ సొంత తాతయ్య కూడా మనవరాలి సంతోషం చూసి పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ కొన్ని కండిషన్స్ పెడతాడు. నా మనవరాలి పెళ్లి చాలా గ్రాండ్గా మా పద్ధతి ప్రకారం జరగాలి అని చెప్తాడు. దానికి యూన్చెన్ తాతయ్య మా ఈ ఫ్యామిలీ మీకు ఏ లోటు రానివ్వదు అని అంటాడు. మూ ఫ్యామిలీ హెడ్ మాకంటే మీరేం ఎక్కువ ఇస్తారు అని మళ్ళీ ఇద్దరు పిల్లల్లాగా గొడవ పడుతూ ఉంటారు. యూన్చెన్ నాంజీతో నవ్వుతూ నాంజీ వీళ్ళ గొడవ ఆగాలంటే నేను మీ ఇంటికి వచ్చేరిక మల్లుడలాగా ఉండిపోతాను సరిపోతుందేమో అని జోక్ చేస్తాడు. అది విన్న ఫ్యామిలీ అంతా నవ్వుతారు. తర్వాత సాంప్రదాయ పద్ధతిలో రిచువల్స్ అన్నీ జరుగుతాయి. నాంజీ యూన్చెన్ పెళ్లి పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు. యూన్చెన్ తాతయ్య నాంజీని మోకాళ్ళ మీద కూర్చోవద్దని ఆపుతాడు. ప్రెగ్నెంట్ కాబట్టి యూన్చెన్ కూడా నిలబడి పూజ చేస్తానంటే తాతయ్య నువ్వు కూర్చోరా వెధవా అని తిడతాడు. ఇద్దరు రింగ్స్ మార్చుకొని ఒకరికొకరు కిస్ పెట్టుకుంటారు. నాంజీ యూన్చెన్ దంపతులకి ఒక ముద్దుల మూట లాంటి బాబు జన్మిస్తాడు. తాతయ్యలు అత్తయ్య ఆ పసిపాపను పట్టుకుని మురిసిపోతూ ఉంటారు. యూన్చెన్ నాంజీ పక్కన కూర్చుని ఈ చిన్న రాక్షసుడు నేను ఇబ్బంది పెట్టడం లేదు కదా అని అడుగుతాడు. నాంజీ నవ్వుతూ వాళ్ళ ఆ పాపని నా దగ్గరికి రానిస్తేనే కదా నాకు తెలిసేది, ఎప్పుడు వాళ్ళే పట్టుకుని ఆడిపిస్తున్నారు చూడు అని అంటుంది. దానికి యూన్చెన్ నేను మన బాబు కోసం కొన్ని మంచి పేర్లు సెలెక్ట్ చేశాను, ఏ పేరు బాగుందో చూడు అని ఒక డైరీ తీస్తాడు. అంతలోనే తాతయ్యలు ఆ డైరీ లాక్కొని పేరు మేమే డిసైడ్ చేస్తాం అని పేర్లు చూస్తూ ఉంటారు. కానీ మళ్ళీ ఇద్దరు తాతయ్యల మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. నాంజీ తాతయ్య బాబుకి మా మూ ఫ్యామిలీ ఇంటి పేరు రావాలి అని అంటాడు. యూన్చెన్ తాతయ్య లేదు మా ఈ ఫ్యామిలీ ఇంటి పేరు మాత్రమే రావాలి అని అంటారు. నాంజీ యూన్చెన్తో చూసావా వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారని అంటుంది. తాతయ్యలు యూన్చెన్ని అడుగుతారు. రే నీ కొడుక్కి ఏ ఇంటి పేరు చెప్పాలో నువ్వే చెప్పు అని అంటారు. యూన్చెన్ తుంటరిగా నవ్వుతూ మీ ఇద్దరికి ఒక బాబు సరిపోవడం లేదు కాబట్టి మేము రెండో బాబును కూడా ప్లాన్ చేస్తామని చెప్పి నాంజీని ఎత్తుకుని రూమ్లోకి తీసుకెళ్ళిపోతారు. తాతయ్యలు ఇద్దరు నవ్వుతూ వీడు సరైన డెసిషన్ తీసుకున్నాడు, రెండో బాబు వస్తే మన గొడవ తీరిపోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.